పరలోకమంతున మా తండ్రి, ఈ ప్రత్యేకమైన జ్ఞాపకార్థ కూడికలు ఏది నిమిత్తం తండ్రి ఇక్కడ కూడుకున్నారు తండ్రి, ఆ వాక్యానికి ప్రథమ స్థానం ఇచ్చి తండ్రి జ్ఞాపకార్థ కూడికలో మా జీవితపు గత జ్ఞాపకాలు చేయడానికి సిద్ధపాటు కలిగిన కార్యాలు తండ్రి అన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి వెళ్ళిపోతున్న వారిని గురించి తండ్రి మేమేమి నేర్చుకోవాలో తండ్రి కొన్ని మాట తండ్రి మాకు అనుగ్రహించండి. 16 సంవత్సరాల నుంచి తండ్రి తల్లిగారిని జ్ఞాపకం చేసుకుంటూ సంఘము బిడ్డలు తండ్రి మీ వాక్యము ద్వారా వాదార్పు పొందుతున్నారు తండ్రి. ఈ దినాన్ని కూడా మరొకసారి తండ్రి వారితో మాట్లాడండి. మీ మాటలే తండ్రి వారికి కేంద్ర బిందువుగా మార్చండి తండ్రి. ఎవరు శ్రోతలుగా తండ్రి వచ్చి వెళ్ళిపోక తండ్రి వచ్చిన వారు తండ్రి వింటున్న మాటల్లో వారి జీవితాలకి వాక్యం ఏమి సెలవిస్తుందో తండ్రి ధ్యానించి ఇకపై మిగిలిన జీవితకాలం తండ్రి ఏ విధంగా సిద్ధపడాలో నేర్పిస్తారని కోరుతున్నాను దేవా. నిలబడిన మేము తండ్రి ఎలా మాట్లాడితే మీ బిడ్డలకు అర్థమవుతుంది, వారికి అర్థమే ఇలా చెప్పడానికి నన్ను వాడుకుంటారని కోరుతూ క్రీస్తున్నాము నీ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. విజయమ్మ గారి యొక్క 16వ జ్ఞాపకార్థ కూడుకు వచ్చిన మీ అందరికీ ప్రభువుని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. నా మాటలు చివరి వరకు వినబడుతున్నాయా? చివరి వరకు ఓకే. కొంచెం స్పీడ్ తగ్గిస్తాను. ఓకే. క్రైస్తవ జీవితంలో మరణం అనేది ప్రత్యేకమైనది. బయట వారు మరణాన్ని చూసే విధానం వేరు, క్రైస్తవులైన మనం మరణాన్ని చూసే విధానం వేరు. బయట వారికి రోగాలు వచ్చినప్పుడు వాళ్ళ బెంగ తీరుతెన్నులు వేరు. మనకి మరణ సంబంధమైన రోగాలు వచ్చినప్పుడు మన నిర్ణయాలు మన ఆలోచనలు వేరు. విశ్వాసులకు సంబంధించిన మాటల యొక్క వైఖరిని గురించి ఒక పండితుడు ఏమంటాడంటే, ఒక విశ్వాసి మాట్లాడే మాటలను బట్టి చెప్పొచ్చట అతని గురి ఎక్కడుందో. ఒక విశ్వాసి ఇల్లు కట్టుకునే విధానాన్ని బట్టి చెప్పొచ్చట అతడు దేనికోసం బతుకుతున్నాడు. ఒక చర్చికి పోతున్నవాడు వాడి జీవితంలో తీసుకునే నిర్ణయాలను బట్టి చెప్పొచ్చట వాడు ఈ లోకం కొరకు గురి కలిగి బతుకుతున్నాడా, మరొక లోకం కొరకు గురి కలిగి బతుకుతున్నాడా. కాబట్టి మనం వేసుకునే బట్ట దగ్గర నుండి మనం కట్టుకునే ఇంటి వరకు, మనం కట్టుకునే ఇంటి దగ్గర నుంచి మనం తినే తిల్లు వరకు ప్రతీది మనకు నేర్పించే పాఠం ఏంటో తెలుసా? మనం ఏ గురి కలిగి బతుకుతున్నామో చెప్పచ్చు. అందుకే రాబోతున్న జీవితం మీద అవగాహన ఉన్నవారి మాటలు ఒకలా ఉంటాయి, ఈ జీవితకాలం మట్టుకు యేసుక్రీస్తు వారు నమ్ముకున్న వారి మాటలు ఒకలా ఉంటాయి. చాలా వ్యత్యాసం ఉంది దీనికి, ఆకాశానికి భూమికి ఉన్నంత వ్యత్యాసం. అలాంటి వ్యత్యాసపు పట్టికను దగ్గర చేస్తూ ఎలా చూడాలో నేర్పించడానికి మేధావైన పౌలు గారు ఒక పెద్ద పత్రిక రాశారు. ఆ పత్రిక అంత ఈజీగా ఎవరికి అర్థమవుతుంది. ఆ పత్రిక అర్థం చేసుకోవాలి అంటే పాత నిబంధన మీద అవగాహన ఉండాలి. పాత నిబంధన మీద అవగాహన లేకుండా ఈ పత్రిక చదివితే ఏమర్థం అవుతుంది? ఆ పత్రిక ఏదో కాదు, ఎబ్రీలకు రాసిన పత్రిక. ఆ ఎబ్రీ పత్రిక కోసం మాట్లాడుకోవాలంటే కాస్త నేపథ్యం మనకు తెలియాలి. ఏం చెప్తున్నాడు, ఏం జరుగుతుంది ఎబ్రీ పత్రిక చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే అవసాన కాలము, అల్పకాలము, పాపభోగము, ఉండేది కొద్ది కాలము, ఈ లోకము మనకు యోగ్యమైనది కాదు, ఈ పదాల కూర్పు అంతా వాడింది ఎక్కడంటే ఎబ్రీ పత్రికలోనే వాడాడు. ఈ ఎబ్రీ పత్రికలో ఈ పదాలు వాడడం వెనకాల ఎబ్రీకి ఏదో నేర్పిస్తున్నాడు. అల్పకాలము, పాపభోగము, ఈ లోకము యోగ్యమైనది కాదు, అసలు ఈ జీవితం కొరకు ఎదురు చూడాల్సిన అవసరం లేదని మొత్తం విశ్వాస వీరుల యొక్క జాబితాన్ని మేఘం వల్లే చుట్టి ఆ మేఘాన్ని తెచ్చి ఎబ్రీ సంఘానికి మేధావైన పౌలు గారు అలా చూపించాడట. ఆ మేఘాన్ని చూపించి ఏమంటాడంటే, వీళ్ళని చూసినప్పుడు ఇక మిగిలిన కాలం మీరు ఎలా బతకాలో నేర్చుకోండి అని చెప్తాడు. అది ఎబ్రీ పత్రిక. ఎందుకంత వాళ్ళకి అంత చూపించాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది? మనలాంటి వ్యవహారం ఉంది ఎబ్రీలకి, ఎబ్రీ క్రైస్తవులకి. ఎబ్రీ క్రైస్తవులు అంటే ఇలా కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అన్నమాట.
ఎక్కడి నుంచి కన్వర్ట్ అయ్యారంటే వీళ్ళు యూదుల నుంచి కన్వర్ట్ అయ్యారు. అందుకే వాళ్ళు ఎబ్రీ భాష ఎక్కువ మాట్లాడతారు. నా మాటలు అర్థమవుతున్నాయా? యూదులు ఇశ్రాయేల్ ఉన్నారుగా, ఈ ఇశ్రాయేల్ యూదుల నుంచి వీళ్ళకి కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్ కనుక మత ప్రవిష్టులు అనే పదం కూడా వాడాడు వీళ్ళకి. అంటే మత ప్రవిష్టులు అంటే అప్పటి వరకు ఒక మతంలో ఉండి మరొక కొత్త మతంలోకి వచ్చిన వారిని మత ప్రవిష్టులు అంటారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎబ్రిలకు ఆ పదం కూడా సూట్ అవుద్ది. ఇలాంటి మతనిష్ట కలిగిన వారికి పాత నిబంధన అవగాహన ఉన్నవారు కనుక వాళ్ళకి పాత నిబంధన విషయాలు ఎత్తు మాట్లాడాడు. చాలామందికి ఎబ్రీ పత్రిక అర్థం కావాలి అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎబ్రీ పత్రిక వెనకాల ఉన్న పాత నిబంధన మీద అవగాహన ఉండాలి. మన చర్చికి వెళ్ళే విధానం ఎలా ఉంటుందంటే వెళ్ళామమ్మా వచ్చామన్నాం అనుకోవడమే తప్ప అసలు అక్కడ పాస్టర్ గారు ఏం చెప్తున్నారు, ఆ పాత నిబంధన రెఫరెన్స్ దీనికి ఎందుకు తగిలిస్తున్నాడు, ఈ రెఫరెన్స్కి దానికి లింక్ ఎందుకు కడుతుంది, ఇవన్నీ మనకు అనవసరం. వెళ్ళాము వచ్చాము అయిపోయింది అంతే. 52 వారాలు మన చర్చికి పోయినా 52 వారాల్లో 52 మొక్కలైనా నేర్చుకున్నామంటే మన బొంద మనం ఏమి నేర్చుకోమా. మనకు ఎంతసేపు కావాల్సింది ఏంటంటే ఇహలోకములో ఇల్లు కట్టామా, వాకిలు సంపాదించామా, సంపాదన పోగేసుకున్నామా, పిల్లలకు పెళ్ళిళ్ళు చేసామా, వాళ్ళకు పురుళ్ళు పోసామా, వాళ్ళకు పోగేసామా, దీని కొరకు యేసుక్రీస్తు వారి దగ్గర ప్రాధాయపడ్డమే తప్ప రేపు పొద్దున చనిపోతే నీ బతుకు పట్టా ఏమన్నా ఉందా, గ్యారంటీ పత్రం ఏమన్నా ఉందా, నువ్వు ఎందుకు చర్చికి పోయిన తర్వాత 2 నిబంధనల సారంలో నువ్వేమన్నా నేర్చుకున్నావని అడిగినప్పుడు మనం నోరు ఎలబెడతాం, కళ్ళు తేలేస్తాం. కాబట్టి చర్చికి అలా వచ్చి వెళ్ళిపోకూడదండి. నీకంటే ఒక సొంత బైబిల్ ఉండాలి. చెబుతున్న విషయాలు ఏం చెప్తున్నాడో దాన్ని రికార్డ్ చేసుకుని నువ్వు ఒక డైరీ మెయింటైన్ చేయాలి. పాస్టర్ గారు చెబుతున్న విషయంలో నీకు ఏమైనా అర్థం కాకపోతే నువ్వు అడిగి నేర్చుకోలేదు. ఎందుకంటే నీ ఆత్మకు సంబంధించిన జాగ్రత్త, భద్రత ఇది. ఎవరు ఎల్లయ్య పుల్లయ్య ఎల్ఐసి వాళ్ళు వచ్చి మన ఆత్మకి గ్యారంటీలు ఎవరండి గుర్తుపెట్టుకోండి. మన మనవల్లో మనవరాల్లో మన కొడుకులు ఎవ్వరూ మన ఆత్మలకు గ్యారంటీ కాదు. పోయేటప్పుడు ఒంటరిగానే పోతాం. ఆ పోయేటప్పుడు నువ్వు దేవుని కొరకు ఏమి నేర్చుకున్నావు, ఏం చేసావు, ఆ తర్వాత ఆయన ముందు నిలబడిన తర్వాత ఏం పట్టుకుపోయావు, ఇదే మిగులుద్ది. ఆ పట్టుకుపోయేదైనా ఏదైనా ఉంది అంటే నీ దేవుని కొరకు నువ్వేమి నేర్చుకున్నావు, నేర్చుకున్న దాంట్లో ఏం చేస్తావు, ఇదే మిగిలిపోద్ది లాస్ట్కి. వాకిళ్ళు మిగలు, చుట్టాలు మిగలరు. నన్ను అడిగితే జ్ఞాపకార్థ సభకు వచ్చిన వాళ్ళు కూడా మనకు ఎవరు రికమెండేషన్ చేయరు. అంత జాగ్రత్త మనం కలిగి ఉండాలి. కాబట్టి రేపు మరణిస్తామన్నది గ్యారంటీ. మనకన్నా ముందుగా తల్లిగారు వెళ్ళిపోయారు, మనం వెళ్ళమా? ప్రతి జ్ఞాపకార్థ కూడికి మనకి జ్ఞాపకం చేసేది చూస్తా తర్వాత మీరు కూడా ఏదో ఒక రోజు వెళ్ళిపోతారు. వెళ్ళిపోమా చెప్పండి. 50 సంవత్సరాలు గడితే ఎవరైనా ఉంటామండి ఇక్కడ? ఎవ్వరు ఉండమ్మా. కరెక్ట్గా 50 సంవత్సరాలు గడిస్తే ఎవ్వరు ఉండండి, చిన్న పిల్లలు తప్ప ఎవ్వరు ఉండరు, అందరం వెళ్ళిపోతాం. ఈ జ్ఞాపకార్థ సభలకు వచ్చినప్పుడు ఏవేవో సెంటిమెంట్స్ వస్తాం కానీ అసలు విషయాన్ని మనం గాలి వదిలేస్తాం. అందుకే బైబిల్ ఏమి సెలవిస్తుంది అంటే నువ్వు పెళ్ళికి పెద్ద ఫంక్షన్కి వెళ్ళావు లేదో నేను అడగను కానీ విలపించేవారు జ్ఞాపకార్థ కూడికలు పెట్టిన వాళ్ళు ఇంటికి పో అంది బైబిల్. అక్కడికి ఎందుకు పోవాలి అంటే అక్కడ తిన్న అన్నం కూడా నీకు అరగాల వద్ద విషయం అర్థమై వంట పడుతుంది అక్కడ. అందుకే తెలుగులో సామెతను చూసారా, అన్ని భోజనాలు అరుగుతాయి అంట కానీ అది భయం. నీకు పెళ్లి భోజనం ఎంత తింటావు అరుగుద్ది, 6 కూరలు వేస్తారు అరుగుద్ది, నీకు కావాల్సిన ఏ ఫంక్షన్కి పోయినా అరుగుద్ది. నీకెందుకు దినం భోజనాలు అరుగు? భయం. నువ్వు భయపడుతూ తింటే ఉప్మా కూడా అరగదు, నువ్వు భయపడుతూ తింటే టీ కూడా నీకు వంట పట్టదు. అందుకే మనిషి ఏది బుర్రను పెడతాడు లేదో నాకు తెలియదు కానీ చావు విషయాన్ని బుర్రను పెడతాడు, భయపడతాడు, ఆ విషయాన్ని ఎక్కువ ఆలోచించడానికి ఇష్టపడతాడు. దాని వెనకాల పెద్ద శ్రమ ఉందని వాడు కోరుకోడు. అందుకే మన తెలుగు తల్లులు కూడా పిల్లల భాషను సరి చేస్తుంటారు. వాళ్ళ భాషను ఏ విధంగా సరి చేస్తారంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నాడు, అమ్మ వెళ్తున్నానంటే వెళ్తున్నానేంట్రా, వెళ్ళొస్తున్నాను అనాలి. అంటే ఆ భాష కూడా చూసారా ఇష్టపడలేదు. మరణం అంటే భయం. మనకెంత కుంపట భయం ఎలా ఉందో ఆ రోజు ఎబ్రిలకు కూడా అంత భయం వచ్చింది. ఆ భయం వచ్చినప్పుడు వాళ్ళని సరి చేస్తూ పెద్ద ఆయన పత్రిక రాస్తుంది. ఎందుకంటే వాళ్ళకి పాత నిబంధన ఐడియా ఉంది కదండి. ఆ విషయాలు ఎత్తి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు ఒకసారి 10వ అధ్యాయం రండి. 10వ అధ్యాయం చాలా జాగ్రత్తగా వినండి. 10వ అధ్యాయం 24వ వచనం నుండి 10వ అధ్యాయం 24వ వచనం నుండి కొందరు మానుకున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు
ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగు చేచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరికొకరు పురుకొల్పవలనని ఆలోచింతుము. నా మాటలు అర్థమవుతున్నాయా? ఏదో విషయం చెప్తున్నాడు చూడండి. ఎబ్రీ క్రైస్తవులు, కొంచెం ట్రిబుల్ తగ్గిస్తారు, ఎక్కడ ఉందో కానీ కొంచెం ట్రిబుల్ తగ్గించండి, కొంచెం సౌండ్ కూడా తగ్గించండి. ఎబ్రీ క్రైస్తవులట కూడుకోవడం మానేశారట. ఎందుకు కూడుకోవడం మానేశారంటే మొదటి శతాబ్దంలో కొన్ని ఎంతైన సంఘటనలను సోడు చేసుకుంటుంది. చక్రవర్తులు పగబెట్టేశారండి క్రైస్తవులు. చక్రవర్తులు పగబెట్టడమే కాదు, మతోన్మాదులు కూడా పగబెట్టేశారు క్రైస్తవులు. ఎక్కడైనా ప్రార్థనలు జరుగుతున్నాయంటే చాలు ఆ ఇంట్లో వచ్చి వాళ్ళని బయటకు లాగి వాళ్ళని కొట్టి అవసరమైతే చంపేసేవారు. ఇక స్టెఫన్ లాంటి వ్యక్తులను అయితే రాళ్ళు ఇచ్చి కొట్టి చంపేశారు. అప్పటికి చాలా సంవత్సరాలు అవుతుంది. ఈ పత్రిక రాసే సమయం స్త్రీలను లేదు, పురుషులను లేదు, చిన్నోడని లేదు, పెద్దోడని లేదు, వాడు వీడని లేదు, యేసుప్రభువుని నమ్ముకున్నారంటే చాలు ఇంకా వాళ్ళని దుడిమానేస్తున్నారు. ఇక ఈ పత్రిక దగ్గరగా జరుగుతున్న టైంలో నీరో పరిపాలన వచ్చింది. నీరో పరిపాలన చేస్తున్నాడు. ఆ టైంలో క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే రోమ్ అంటే రోమా ప్రభుత్వంలో రోమ్ పట్టణంలో లేదా ఇటలీ పటాలం అనబడిన ఆ పటాలం సైన్యాధిపతుల చేత నిండిపోయింది, సైన్యం చేత నిండిపోయింది. అక్కడ ఒక పెద్ద స్టేడియం ఉండేదండి. ఇప్పటికి ఉంటుంది, సగం పడిపోయి సగం ఉంటుంది. చదువుకున్న పిల్లలు తెలుస్తుంది, ఎందుకంటే 7 వండర్స్లో ఓల్డ్ 7 వండర్స్, న్యూ 7 వండర్స్ తెలిసిన వారికి తెలుస్తుంది. అందులో ఒక పెద్ద స్టేడియం ఉంటుంది. ఆ స్టేడియం రోమ్ కొలీసియం అంటారు. అలా చుట్టూ వాలీబాల్ స్టేడియం ఉంటుంది, క్షమించండి, ఫుట్బాల్ స్టేడియం ఉంటుంది చూసారా, అంతకన్నా పెద్ద స్టేడియంలో ఉంటుంది. ఆ స్టేడియంలో ఫుట్బాల్ ఆడేవారు కాదు ఆ రోజుల్లో. ఆ రోజుల్లో ఏం చేసేవారంటే గ్లాడియేటర్స్ ఉండేవారు. గ్లాడియేటర్స్ అంటే మనుషుల్ని బానిసలుగా చేసుకుని ఆ బానిసల్ని మళ్ళీ తీర్చిదిద్ది ఈ బానిసలకి గొడవలు పెడితే వాళ్ళు ఒకరినొకరు నరుక్కుని చచ్చిపోతుంటే ఈ రోమా చక్రవర్తులు ఆ పైన సింహాసనం మీద కూర్చొని ఆనందించేవారు. ఆ చుట్టూ ఉన్నవారు ఇంకా ఎవరైతే ఉన్నారో ఈ రోమ్ కొలీసియం చుట్టూ సుమారు ఆ స్టేడియంలో 50,000 మంది కూర్చునేవారట. ఎంతమంది? 50,000. అది తెలుసు, అంత పెద్ద స్టేడియంలు ఇప్పుడు మనకు కనబడుతున్నాయి. క్రీస్తు పూర్వం 50,000, క్రీస్తు మొదటి శతాబ్దంలో 50,000. ఆ 50,000 మంది కూర్చుంటే అప్పటి వరకు బానిసలు గొడవ పెట్టేవారు. ఇప్పుడు ట్రెండ్ మార్చి ఏం చేశారంటే బానిసలకు కదర గొడవ పెట్టాల్సింది, అసలు క్రైస్తవుల్నే హింస పెడితే మనం ఆనందించాలని ఒక లెక్కకు వచ్చేసారట. ఎలా హింస పెడతారంటే ఇది 2వ శతాబ్దం వరకు కొనసాగిందండి, 3వ శతాబ్దం వరకు. ఎలా హింస పెడతారంటే గర్భిణీ స్త్రీలను కూడా బలవంతంగా లాక్కొచ్చేవారు. ఎందుకంటే యేసు ప్రభువుని నమ్ముకున్నాం అన్నందుకు. మరో మాట, చక్రవర్తికి జై అనకపోతే, యేసుక్రీస్తుకి జై అని చక్రవర్తికి జై అనకపోతే అలాంటి తల్లుల్ని పిల్లలను కూడా విడదీసి ఎలుగుబంట్లకి సింహాలకి విసిరేసేవారు. అది క్రైస్తవం అంటే. ఈరోజు మనకు ఆధార్ కార్డు తేడా అవుతుందంటే యేసుప్రభు ఎవరో మంది వెళ్దంటాం. ఈరోజు మన క్రైస్తవం ఎవరో తెలుసా, రేషన్ తగ్గిపోతుందంటే ఆయన ఎవరో తెల్దంటాం. అచ్చు బొంకేసిన పేతురు లాంటి క్రైస్తవులు మనం కాదు. చెప్పండి, రాయితీలు పోతున్నాయంటే నమ్మం మనం. కొంతమంది క్రైస్తవులను చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడిపోతుంటారు, ఎందుకంటే మళ్ళీ అక్కడ రావాల్సిన గౌరవం రాదేమో అని. కానీ అక్కడ క్రైస్తవులు అలా కాదు. మొదటి శతాబ్దంలో ఒక పిల్లని తీసుకొచ్చి ఆ పిల్లని సింహానికి ఎలుగుబంటికి విసిరేస్తే ఆ పిల్లని తినేస్తే అప్పుడు వీళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి, ఇప్పుడు చెప్పు, రాజుకు జై కొడతావా, ఆ నజరేడైన యేసుకు జై కొడతావా అంటే ఈ తల్లులు అనేవారట, మా పిల్లల్ని చంపేసినా మేము నజరేడైన యేసుకే జై కొడతామనేవారు. తర్వాత గర్భిణీ స్త్రీల్లో మానాల్లో కత్తులు పెట్టి ఆ పొట్టను పైనుంచి కిందకి చీరి ఆ బిడ్డను బయటకు లాగేసి పక్కన ఉన్నవారు చూపించి, ఈవిడికి ఇలా జరిగింది, మిమ్మల్ని కూడా అలా చేస్తాం, మీరు నజరేయుడైన యేసుకు జై కొడతారా లేకపోతే చక్రవర్తికి జై కొడతారంటే మా కంఠాన్ని సీరేసిన యేసు ప్రభువుకి జై కొడతామన్నారు. ఇలాంటి శ్రమ ఎబ్రీ క్రైస్తవుల కళ్ళ ముందు జరుగుతుంది. ఎబ్రీ క్రైస్తవుల కళ్ళ ముందు ఎప్పుడైతే జరుగుతుందో ఈ జరుగుతున్నప్పుడు వాళ్ళు హడలెత్తిపోయారు, భయపడిపోయారు.
ఎప్పుడైతే సహవాసంగా కూడుకుంటున్నారుగా, సహవాసం అంటే వాళ్ళకి ఇంట్లో గృహ కూడుకులు మాదిరి జరిగాయి. ఇప్పుడంటే మనకు చర్చిలు ఉన్నాయి కదండి. మొదటి శతాబ్దంలో చర్చిలో ఏదో ఒక ఇంటి మీదో, ఏదో ఒక వాకిట్లోనో, ఏదో గదిలోనో తలుపులు మూసేసుకుని అలా కూడుకునేవారు. అలా ఈ గదుల్లో సహవాస కూడుకులు జరుగుతున్నాయంటే ఈ సౌలు లాంటి వాళ్ళు ఉన్నారు చూసారా, పౌలు గారు అయ్యారుగా అప్పటికి. ఈ సౌలు లాంటి వారు ఆ సహవాస కూడుకుల మీద దాడి చేసి బయటికి లాక్కొచ్చేసేవారు. అలా ఎప్పుడైతే ఈ దాడి జరుగుతుంది, ఎబ్రీ క్రైస్తవులు ఏం చేశారట, కొందరు మానుకొనున్నట్లు సమాజముగా కూడుకోవడం మానేకండి. ఆ పదం ఎందుకు అంటున్నాడు? కొన్ని కూడుకుల మీద ఇలా దారి జరిగితే అక్కడ దారి జరిగింది, రేపు పొద్దున మన ఇంటికాడ కూడా కూడుకు జరిగితే మన ఇంటి మీద కూడా దారి జరుగుతుందని కూడుకోడు మానేశారు. మానేసి ఏం చేస్తున్నారు, ఎరుగమన్నట్టు బతుకుతున్నారట. కొందరు మానుకున్నట్లు సమాజంగా కూడుకుంటాం మానక ఒక్కడిని హెచ్చరించు. ఇప్పుడు చెప్పండి, ఒకడు ఆత్మీయంగా హెచ్చరింపబడాలన్నా, ఒకడు ఆత్మీయంగా బాగుండాలన్నా హెచ్చరిక జరగాల. ఆ హెచ్చరిక ఎక్కడ జరుగుద్దండి? సహవాసంగా కూడుకుంటే జరుగుతుంది. ఆ సహవాస కూడుకులో హెచ్చరిక ఎలా ఇస్తారు? వాక్యముని బట్టి హెచ్చరిస్తారు. ఆ వాక్యంలో ఒక కీవర్డ్ ఉంటుంది, ఒక కీ లైన్ ఉంటుంది, ఒక మౌలికమైన విషయం ఉంటుంది. ఆ మౌలికమైన విషయం దేన్ని బట్టి హెచ్చరిస్తారంటే, మాటను బట్టో, క్రియను బట్టో, మాటలను బట్టో, లేదా ఆ వ్యక్తికున్న కోపాన్ని బట్టి హెచ్చరించరు. ఒక హెచ్చరిక ఇస్తారట. ఆ హెచ్చరిక దేన్ని బట్టి ఇస్తారు? కింద చెప్తాను చూడండి. ఆ దినము సమీపించేకూడదు. హెచ్చరిక దేన్ని బట్టి అండి? రాకడ జరగబోతుంది, ప్రభు సమీపమునే ఉన్నాడు, ఆయన త్వరగానే వచ్చేసేలా ఉన్నాడు. ఒకటి, ఆయనైనా రావచ్చు లేదా మనమైనా పోవచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. ఇప్పుడు ఆయన సడన్ గా వచ్చేసిన, మనం వెళ్ళిపోయిన రెండిట్లో ఏదన్నా జరిగితే, నువ్వు పోయే సమయానికైనా లేదా ఆయన వచ్చే సమయానికైనా నువ్వు సహవాసంలో లేకుండా ఏదో సంతలో నిలబడినప్పుడు రాకడ జరిగిపోతే ఏమైపోతావు? లేదా ఏ ఫంక్షన్లోనే ఉన్నప్పుడు ఆయన వచ్చేస్తే ఏమైపోతావు? నీకు ప్రార్థన మానేసి, సహవాసం మానేసి, హెచ్చరికలు మానేసి, రాకడ గడియ దగ్గర పడుతున్నప్పుడు, ఈ మెలకువ లేని సమయంలో ప్రభు వచ్చేస్తే విశ్వాసిగా నువ్వేమైపోతావు? ఇది హెచ్చరిస్తున్నారట వాళ్ళు. ఇదిగో సింహం ముందుందా, చక్రవర్తి ముందున్నాడా, చంపేసే సైనికులు ముందున్నారు, ఈ విషయాలు ఏమి మీరు చూడకండి. యేసు ప్రభు రావడానికి రెడీగా ముందున్నాడు, అదొక్కటే గుర్తుపెట్టుకున్నాడు. ఒకటి, ఆయన వచ్చినా ఈ దేహాలు విడవాలి. రెండు, ఆయన రాకపోయినా ఈ దేహాలు విడవాలి. ఈ దేహాన్ని ఎలాగైనా విడవాలి. ఆ దినము సమీపించే కొలది ఒక్కడిని ఒక్కడు హెచ్చరించుకోండి. అంటే ఇప్పుడు క్రైస్తవులు మెలకువంతా దేన్ని బట్టి ఉండాలండి? ఆయన వస్తున్నాడు. ఈ రోజు వస్తాడో తెలియదు, రేపు వస్తాడో తెలియదు, ఎల్లుండి వస్తాడో తెలియదు, ఈ సభ అయిపోయిన వెంటనే వస్తాడో తెలియదు. అంటే మెలుకు కలిగి ఉండాలి. అందుకే ఆది సంఘం ఏం చేస్తుందంటే, వాళ్ళకి అంత మెలుకు, అంత జాగ్రత్త ఉంది కనుక వాళ్ళ కుటుంబాలు కలిగినను కుటుంబాలు లేనట్టుగా ఉండేవారు. మనం దేనికోసం బతుకుతామండి? కుటుంబం కోసమే పుట్టాం, కుటుంబం కోసమే పెరిగాం, కుటుంబం కోసమే బతికాం, కుటుంబం కోసమే జీవిస్తున్నాం, కుటుంబం కోసమే ఆలోచిస్తాం, కుటుంబం కోసమే చచ్చిపోతాం. కుటుంబాలు వద్దని బైబిల్ చెప్పట్లేదు, కానీ కుటుంబం కోసమే బతకొద్దని బైబిల్ చెప్తుంది. కొంతమంది ఉంటాం, ఇల్లు కట్టాలి, ఇల్లు కోసం పుట్టినట్టు బతుకుతారండి. కొంతమంది ఇల్లు కడతాను అడుగుతాను, ఎన్ని రోజులు ఉంటారు ఇంట్లో? ఇంట్లో ఇల్లు కట్టుకొద్దాను కదండి. ఎన్ని రోజులు ఇంట్లో ఉంటారు చెప్పండి? 50, 60, 70? దాని గ్యారెంటీ ఉందా? పోనీ అధిక బలం ఉంటే 80, 120, అంత రికార్డు లేదు ఎవరికి. 4 రోజులు ఉండి వెళ్ళిపోయి ఇంటి కోసం ఎంత తారవుతున్నావు, రాత్రులు పొగలు నిద్రపోకుండా. కానీ ఇల్లు కట్టే ప్రతి ఒక్కడు, ఇంట్లో నివసిస్తున్న ప్రతిసారి, మోకాళ్ళు వేస్తున్న ప్రతిసారి మనకు గుర్తు రావాలట. ఇంటి మీద చెయ్యేసి ఒక మాట చెప్పుకోవాలి. ఏంటో చెప్పనా? ప్రభువా, నేడు రేపు నీ వస్తే నన్ను రక్షించేది ఇల్లు కాదు, నువ్వే ప్రభువా అని ఇంటిని చూసినప్పుడల్లా జ్ఞాపకం చేసుకోవాలట. ఎబ్రీ పత్రిక ఏమి జ్ఞాపకం చేస్తుంది? కొందరు మానేశారు శ్రమ కలుగుతుందని, కొందరు హింసలు కలుగుతున్నాయని మానేశారు, కొందరు బాధలు కలుగుతున్నాయని మానేశారు. అయ్యో, మీకు అర్థం అవట్లేదా విషయం? ఎబ్రీ క్రైస్తవులారు, మీకు విషయం అర్థం అవట్లేదా? ఆ దినము సమీపించేలా ఉంది, నేడో రేపు ఈ విషయం జరిగేలా ఉంది. ఆయన వచ్చేసే సమయానికి చక్రవర్తికి భయపడుతున్నారేంటి?
అసలు రేపు పొద్దున్న శిక్ష విధించేవాడెవరు? మనం రక్షించిన యేసుక్రీస్తేగా. అసలు చక్రవర్తి భయం కన్నా అతిపెద్ద భయం ఏంటి? నమ్ముట క్రీస్తును నమ్మాలి. నమ్మిన వారు రక్షింపబడతారు, నమ్మని వారు శిక్షించబడతారు. చక్రవర్తి వేసేది ఈ దేహాలకు మాత్రమే శిక్ష. శరీరాన్ని ఆత్మను మిక్కిలి నశింపజేయగలవాడు ఒకరోజు మేఘాల మీద రాబోతున్నాడు. ఆ రాబోతున్నవాడు మన ముందు నిలబడితే మీరు ఏం చేస్తారు? లౌకికమైన ఇళ్లలోనో జీవితాల్లోనో మీరు బ్రతికేక కొన్ని కార్యాలు చేయండి. ఏం చేయాలి? ప్రేమ చూపాలి, సత్కార్యము చేయాలి, నెక్స్ట్ ఒకరికొకరు పురుకొలుపుకోవాలి. కరోనా వచ్చిందన్నారండి, కూడుకోడు మానేసాం అంతే. కరోనా వచ్చిందండి, షట్టర్లు వేసేసాం అంతే. మనం చక్రవర్తి కత్తేసుకుని వచ్చినా సహవాసం మానొద్దు అన్నాడు. ఇక్కడ ప్రమాదం వాకిట్లో తిరుగుతున్నా సహవాసం మానొద్దు అన్నాడు. ఇక్కడ తుమ్మితే మానేస్తాం, దొగ్గితే మానేస్తాం, జ్వరం వస్తే మానేస్తాం. మానేయడానికి ఏ వంక దొరుకుతుందని చూసుకుని మానేస్తామండి ఆదివారం చచ్చిమా. కానీ చక్రవర్తి ఏమంటున్నాడు? చక్రవర్తిని చూపిస్తూ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూపిస్తూ, రెండు చూపిస్తూ ఎబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, అసలు మానడానికి ఏ కారణాలను చూపించు. సహవాసం 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 సహవాసం. అందుకేనండి సహవాసాలు బాగుంటేనే ఆత్మీయ జీవితం బాగుంటుంది, స్నేహితులు బాగుంటేనే ఆత్మీయ జీవితం బాగుంటుంది. మన ముందున్న ఆత్మీయులు బలంగా లేనప్పుడు మన ఆత్మీయ జీవితం కూడా బలంగా ఉంటుంది. అందుకే ఒక ఆత్మీయ ఫ్రెండ్ సర్కిల్ మెయింటైన్ చేయాలి. మన జీవితంలో ఏం జరిగినా ఫస్ట్ కాల్ వాళ్ళకి వెళ్ళిపోవాలి. మన జీవితంలో ఏడుపు కలిగినా వాళ్ళకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మన ఆత్మీయ జీవితాన్ని బట్టి సలహాలు ఇస్తారు వాళ్ళు. మన ఆత్మీయ పరిస్థితులను బట్టే మనకు సలహాలు ఉంటాయి. అందుకే ఎబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, సహవాసం ఉందా, మీకు జీవితం ఈ విధమైన ఆత్మీయత ఉందా అని చెబుతూ కొనసాగింపు రాస్తూ ఇదే ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 32లో ఏమంటున్నాడో చూడండి. అయితే మీరు ఎలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన ఎడల పూర్వ దినములు జ్ఞాపకం తెచ్చుకోండి. ఏమంటున్నాడు? అయితే మీరు ఎలిగింపబడిన మీదట శ్రమలతో గొప్ప పోరాటము సహించిన పూర్వ దినములు జ్ఞాపకం చేసుకోండి. వీళ్ళకి అంటున్నాడు, మీ శ్రమలో జ్ఞాపకం చేసుకోవడానికి, మీ ఇబ్బందుల్లో జ్ఞాపకం చేసుకోవడానికి, మీ బెదురులో జ్ఞాపకం చేసుకోవడానికి, మీ భయంలో జ్ఞాపకం చేసుకోవడానికి పూర్వం కొన్ని దినాలు ఉన్నాయి, అవి జ్ఞాపకం చేసుకోండి. స్టార్టింగ్ మీరు ఎలా రక్షింపడారో అది జ్ఞాపకం చేసుకోండి. మనకి ఈ తరానికి కొన్ని పూర్వ దినాలు ఉన్నాయి, అవి జ్ఞాపకం చేసుకోండి. అవి జ్ఞాపకం చేసుకుంటేనే మన భక్తి జీవితం ఎలా బతకాలో మనకు తెలుసు. ఎందుకంటే మన తరంలో ఉన్న వారిని ఎవరిని ముందెట్టుకున్నా మనకు తెరంపోద్దు. అందుకే మనం ఎవరిని ముందు పెట్టుకోవద్దు. ఎందుకంటే వీళ్ళు కొన్ని రోజులు బాగుంటారు, కొన్ని రోజులు బాగు. ఆల్రెడీ జీవితం ముగించి వెళ్ళిపోయి ఉంటారు కదా భక్తులు, ఆల్రెడీ జీవితం ముగించి వెళ్ళిపోయిన వారు ఉంటారు, వారినే మాదిరి పెట్టుకోండి. ఏ మనుషుని పెట్టుకోవద్దు. పూర్వం జరిగిన ఆ విషయాల జ్ఞాపకం పెట్టుకోండి. ఈ సమకాలీన జీవితాల్లో ఎవరిని మీరు ఆత్మీయ జ్ఞాపకాలు పెట్టుకున్న ప్రమాదం జరుగుద్ది. సహవాసం ఉండాలి, ప్రార్థనా జీవితం ఉండాలి. కానీ మీరు చూడాల్సింది ఇది మాత్రమే కాదు, గతాన్ని చూడాలి. గతాన్ని, చరిత్రను మీరు చూస్తే చరిత్రలో కొంతమంది భక్తులు మీకు కనబడతారు. అందుకే 10వ అధ్యాయంలో విషయం ఏంటో రాస్తూ 11వ అధ్యాయంకి వచ్చేసరికి ఎవరిని జ్ఞాపకం చేస్తాడండి? విశ్వాస వీరుని జ్ఞాపకం చేస్తాడు, పూర్వ దినాన్ని జ్ఞాపకం చేసుకుని. అంటే 11వ అధ్యాయం వచ్చేసరికి ఒక పెద్ద జాబితా తెర మీద తీసుకొస్తాడు. ఎందుకు? మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందే ఎదురింటోడినో పొరుగింటోడినో ఎల్లైనా పొల్లైనా వీళ్ళని కాదు. మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఎవరినంటే పూర్వం వెళ్ళిపోయారే మన ముందు జీవించి వాళ్ళని జ్ఞాపకం చేసుకో. వాళ్ళ బతికిన విధానం కానీ, వారు ఇల్లు కట్టుకున్న విధానం కానీ, వారు తినే విధానం కానీ, వారు మాట్లాడే విధానం కానీ, వాళ్ళ ముగింపు జీవితం దగ్గర పడిపోయినప్పుడు వారు మాట్లాడే ముగింపు జీవితాన్ని గురించి కానీ అది చూడండి. అది చూస్తే మీకు అర్థమవుద్ది ఎలా బతకాలి. మన జీవితాన్ని ముగించుకు వెళ్ళిపోయిన వారు ఉంటారు, వారిని జ్ఞాపకం చేసుకోండి, వారిని జ్ఞాపకం చేసుకోండి. అంటే మన జ్ఞాపకార్థపు దినాలు మనకు రాకముందే వారి జ్ఞాపకార్థ దినాలు మన జ్ఞాపకం చేసుకోండి. ఎవరున్నారంటే చాలా మంది ఉన్నారు, చెప్పడానికి మనకు సమయం సరిపోదు. ఈ 11వ అధ్యాయంలో ఎంతమంది ఉన్నారో 31వ వచనం మచ్చుకు చెప్తాడు చూడండి. విశ్వాసం బట్టి రాహాబును వేసే వేగులు వారిని సమాధానం చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయాము. ఎక్కడనే ఏమి చెబుతాము? గిద్యోను, బారాకు, సంతోను, యోప్తా, దావీదు, సమూయేలు, వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించటకు సమయం చాలు. ఇంత చెప్పుకొచ్చి లాస్ట్లో అంటున్నాడు చాలా మంది ఉన్నారు, వీళ్ళందరి కోసం చెప్పడానికి సమయం సరే.
ఎంతమంది ఉన్నారు సార్? చాలా మంది ఉన్నారు. మేజర్గా కొంతమంది కోసమే చెప్తాను. ఆ కొంతమందిని మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. ఆ ఒక్కరిని జ్ఞాపకం, ఆ కొంతమందిని జ్ఞాపకం చేసుకొని విశ్వాసం ఎలా కొనసాగాలో నేర్చుకోండి. జాగ్రత్త. ఎందుకంటే నేడో రేపో ప్రభు వచ్చేసేలా ఉన్నాడని దినమును జ్ఞాపకం చేస్తూ, ప్రభు దినమును జ్ఞాపకం చేస్తూ, పూర్వ దినాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ దినాల్లో, వర్తమానపు దినాల్లో ఎలా బ్రతకాలో నేర్చుకోండి అంటున్నాడు. కాబట్టి ఈ ప్యాటర్న్ మనకు అర్థమైంది కనుక ఎబ్రీ గ్రంథకర్త చెప్పిన విధానం కొంతసేపు మనం చూద్దాం. ఏం చెబుతున్నాడంటే ఒక విషయాన్ని రాస్తున్నాడు. పై వచనంలో చూడండి, పై వచనంలో 29వ వచనం చూడండి. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచిపోయినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయి మునిగిపోయి ఆగుదాం. దేన్ని బట్టి ఎర్ర సముద్రంలో నడిచిపోయారట? విశ్వాసమును బట్టి. బాగా వినండి, జీవితంలో ఎప్పుడు సంతోషాలు ఉండవండి, జీవితంలో ఎప్పుడు ఆనందకరమైన దినాలు ఉండవండి. కావాలని జీవితంలో కొన్నిసార్లు దేవుడు గొడ్డు దినాలు పెడతాడు. ఎందుకంటే మనం ముందుకు పరిగెట్టం. ఒక పెద్ద ఆయన పాస్టర్ గారు ఏమన్నారంటే, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు నడిసి వెళ్ళిపోండి ఇశ్రాయేలుకి అని చెబితే వెళ్ళే రకాలేం కాదంటే, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన తర్వాత వెళ్ళిపోండి ఇటు నడిచి, మోసే చెప్తున్నాడు నడిచి వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోయే రకాలేం కాదట. మరి ఇలా స్పీడ్గా కదలాలంటే దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటి చెప్పిన? వెనకాల ఒక శ్రమ పెట్టాడు. ఆ శ్రమ గుర్రం వేసుకుని వచ్చేస్తున్నాడు. ఎవడో చెప్పండి. అది అంటే వీళ్ళ స్పీడ్గా ఎర్ర సముద్రం దాటాలంటే వెనకాల నేను పరిగెట్టించేది ఒకటి ఉండాలి. అదేంటి చెప్పండి? ఫరో యొక్క రథాలు, శ్రమలు ఉండాలంటే క్రైస్తవ జీవితంలో శ్రమలు ఎందుకు పెడతావంటే ముందుకు పరిగెడతామని పెడతాడు. కొన్ని విషయాలు నేరుగా చూస్తామని పెడతారు. వీళ్ళు ముందుకు పరిగెట్టి ఏం చూడాలి? వాళ్ళకి నిర్ణయించిన వాగ్దాన భూభాగాన్ని చూసుకోవడానికి, నిర్ణయింపబడిన ప్రభువును చూసుకోవడానికి వీళ్ళు ముందుకు పరిగెట్టాలి. ఆ నిర్ణయం తీసుకోవాలంటే ఎన్నో విషయాలు చెప్తున్నాడు. ఈ శ్రమలు ఎందుకు పెట్టాడు? ఫరోని ఎంతకు పెట్టి వెనకాల ఎందుకు పెట్టావు ప్రభు అంటే, శ్రమ జీవితం వెనకాల దేవుని వాగ్దానం ఏంటి నీకు అర్థం. కొన్నిసార్లు మన ప్రియులు చూస్తుండగా మనకు దూరం అయిపోతారు. కొన్నిసార్లు మనకు చూస్తుండగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతారు. ఈ దూరం అయిపోయి పరిస్థితులు చూస్తున్నప్పుడు ఏంటి ప్రభు ఈ శ్రమలు అంటే, ఇక అటు ఇటు చూడకు, నేరుగా నా వైపు వచ్చు. ఇన్ని చెప్తున్నావు, ఇవన్నీ మాకు జ్ఞాపకం చేస్తున్నావు. ఏం చెప్పాలనుకుంటున్నావంట? భక్తుల జీవితాన్ని జ్ఞాపకం చేస్తున్నాను అంటున్నాడు. భక్తుల జీవితంలో ఏముందంటే వాళ్ళ ముగింపుని జ్ఞాపకం చేసుకుని వాళ్ళు ఎలా బతుకుతారు. ఎవరున్నారంటే మచ్చుకి ఇద్దరు కోసం చెప్పి నేను ముగించేస్తాను. ఒక్కసారి రండి, ఒక్కసారి ఇంకా పై వచనానికి రండి, ఇంకా పై వచనానికి రండి. ఒక్కసారి 21వ వచనం చూడండి. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతికర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేసును. కింది వచ్చును. యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమమును గూర్చి ప్రసవసించి తన శైల్యమును గూర్చి వారికి ఆజ్ఞాపించును. మోసే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూసి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాంసములు అతన్ని దాచిపెట్టి ఆగుదాం. ముఖ్యంగా ఇక్కడ 3 పాత్రలు కనబడుతుంది. ఎవరు? ఒకటి యాకోబు, యోసేపు, మోసే. ఈ 3 పాత్రలు చూడండి. ఈ 3 పాత్రల కొరకు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళ ముగింపు దినాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఎబ్రీలో పక్క భయపడిపోతున్నారు, ప్రార్థన పెట్టుకోవడం మానేశారు, సహవాసంగా కూడుకోవడం మానేశారు, అసలు యేసుప్రభు నమ్ముకున్నామని చెప్పుకోవడానికి చాలా భయపడిపోతున్నారు. ఇలాంటి టైంలో వీళ్ళకి భయం పోయి ధైర్యం రావాలి అంటే పూర్వ దినాల జ్ఞాపకం చేసుకుంటున్నాడు. పూర్వ దినాల్లో ఎవరున్నారు? భక్తులు ఉన్నారు. ఆ భక్తుల్లో ముఖ్యమైన వారు ఎవరున్నారు? యాకోబు, యోసేపు, ఇంకా కిందకి చెప్తున్నాడు మోసే. వీళ్ళ 3 దినాలు ముఖ్యంగా ముగింపు దినాలు తీసుకుంటారు. ఈ ముగింపు దినాలు ఏం చెప్తున్నాడు? మొట్టమొదట మనకి యాకోబు కొరకు మాట్లాడుతున్నాడు. యాకోబు జీవితంలో ఎంత శ్రమ ఉందండి. వయసు ఉన్నంత కాలం చాలా సంతోషంగా బతికాడు. నడి వయసు దాటిన తర్వాత చాలా శ్రమను అనుభవించాడు. జీవితంలో తీపి ఏంటో తెలుసు, చేదేంటో తెలుసు. 2 పట్టికలు చూశాడు. చూసిన తర్వాత ఒక విషయం అర్థమైంది. అబద్ధాలు చెప్పుకుని బతకడం బతుకు కాదని అర్థమైంది. వాణ్ణెత్తి మీద 10, వీణ్ణెత్తి మీద 10 లాగేసి బతికాడు. ఇది ఒక బతుక అని అనిపించింది.
మామ దగ్గర లాక్కోవడం, జిమ్మిక్కులు, మ్యాజిక్లు ఉపయోగించుకోవడం, మామ సంపదలోనే నా సంపద సృష్టించుకోవడం, ఇది బతుకు కదని అర్థమే. జీవితం నిర్ణయించుకున్నాడు. దీవెనంటే సుఖ సౌఖ్యాలతో సమాధానంగా దేవుళ్ళో బతకాలి, కానీ జీవితం అంటే ఈ ఉరుకులు పరుగుల జీవితం ఏంటి? అందుకే నిర్ణయించుకున్నాడు. నది ఒడ్డున నిలబడిపోయాడు, ప్రార్థన చేశాడు. దేవా, అసలు ఆశీర్వాదం అంటే ఏదేదో అనుకున్నాను. ఆశీర్వాదం అంటే అన్నయ్య దగ్గర లాక్కోవడం, ఆశీర్వాదం అంటే నాన్న చేతులు నెత్తి మీద పెట్టించుకోవడం, ఆశీర్వాదం అంటే మామది కూడా తెలియకుండా లాగడం అనుకుని. ఇప్పుడు అర్థమైంది నాకు, ఆశీర్వాదం అంటే ఇది కాదండి, నీవు నాతో ఉండడమే పెద్ద ఆశీర్వాదం అని నాకు అర్థమైంది. అందుకే నది ఒడ్డున నిలబడి ప్రార్థన చేస్తాను. నన్ను దీవించు, నిశ్చయముగా నన్ను దీవించు, నేను బతిమాలుకుంటున్నాను, నన్ను దీవించు అంటే దేవుడు అడుగుతాడు, నీ పేరేటని అడుగుతాడు. నా పేరు యాకోబు అని చెప్తాడు. దేవుడు తెలుసు ఇతగాడి పేరు యాకోబు అని. కావాలని ఎందుకు అడుగుతున్నాడు అంటే మొత్తం నీ డొలతనం అంతా బయటెట్టాలని అడుగుతాడు. అడిగాడు, యాకోబు పేరు అడిగాడు. వెళ్ళిపోతాడన్నాడు దేవుడు. ఫైట్ చేస్తూ వెళ్ళిపోతాడు. నువ్వు వెళ్ళడానికి వీలేదంటే పాదాలు పట్టుకుని ఏడ్చు బతిమలాడుతూ నన్ను దీవించని ఏడుస్తున్నప్పుడు దేవుడు కావాలని తుంటెముక ఎరగొడాడు. తుంటి ఎముక అనేది గమనించండి. దేహంలో ఒక మనిషి నిలబడాలంటే బలమైన భాగం ఏంటండి? తుంటి ఎముకే. ఆ ఎముకే మనకు లేకపోతే ఇంక మనం నిలబడలేమంటే. దేవుడు ఏం నేర్పించాడు తెలుసా? నీ తెలివితేటల మీద, నీ బలం మీద నువ్వు ఆనుకుంటున్నావు, కానీ నీ తెలివితేటల మీద, నీ బలం మీద నువ్వు ఆనుకోకుండా ఉండడానికి నేను ఏం ఎరగొడుతున్నా అంటే నువ్వు బలం అని నమ్ముకున్నదని నేను ఎరగొడతాను. ఎప్పుడైతే ఇది ఎరగొట్టేశాడో ఈ తుంటె ఎముక ఎరిగిపోయిన తర్వాత యాకోబు గారు ఏమనుకోవాలండి? తిట్టుకోవాలి. ఇంకేమనుకోవాలండి? సనుక్కోవాలి. యాకోబు గారు ఇంకేమన్నా, నా జీవితం నిన్ను దీవించమని అడిగితే నాకు ఇలాగ నా కాలు ఎరగొట్టేసేవేంటి ప్రభు అని బాధపడిపోవాలి, సనుక్కోవాలి. సనుక్కున్నాడా? కానీ ఇక్కడ ఇబ్రీ గ్రంథకర్త అంటున్నాడు సనగలేదట. మరి ఏం చేశాడు చూడండి, మళ్ళీ చదవండి. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులు ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేశాను. ఇప్పుడు చెప్పండి, తన ఎప్పుడు దేవునికి వర్షిప్ చేయాలన్న దేని మీద ఆనుకుంటాడట? చేతి కర్ర మొదల మీద అనుకుంటాడు. చేతి కర్ర అనుకుంటున్నాడంటే ఆయనకి ఏం గుర్తొస్తుందండి? తుంటెముకు ఇరిగిపోయిందని గుర్తొస్తుంది. తుంటెముకు ఎవరు ఎరగొట్టారండి? దేవుడు ఎరగొట్టాడు. ఇప్పుడు దేవుడు ఎముక ఎరగొట్టినప్పుడల్లా, తన ఆరోగ్యం పాడైపోయిందన్న విషయం గుర్తొచ్చినప్పుడల్లా తిట్టుకోవట్లేదు, సనుక్కోవట్లేదు, నీ వల్ల నేను ఎలా అయిపోయాను, అవుకైపోయాను అనుకోవట్లేదు. ఆనుకున్నప్పుడల్లా ఏం చెప్పుకుంటున్నాడు చెప్పండి? దేవా నీకు మహిమ కలుగును గాక స్తుతిస్తున్నాడట. మీరు ఒకటి గమనించండి, మన జీవితంలోనికి శ్రమను వచ్చినప్పుడల్లా మన ప్రార్థనలు వెరైటీగా ఉంటాయి. ఎంత వెరైటీగా ఉంటాయంటే, ఈదులో అందరూ బాగున్నానా చెప్పండి, నేను ఒక్కదాన్నే బాగలేదంటాం. ఈదులు అందరూ బాగున్నారు, మేము ఒక్కరమే బాగలేదంటాం. తప్పుడు ప్రార్థన అది కాదు, గుర్తుపెట్టండి. ఈదులు అందరూ బాగున్నా మేము బాగలేదు. అయినను ఈ బాలేని పరిస్థితులను బట్టి దాని మీద ఆనుకొని దేవా నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. యాకోబు కూడా చూడండి, శ్రమ కాలమందు, ఇబ్బంది కాలమందు, అవసాన కాలమందు, ఫుట్ నోట్ చెప్తున్నాడు, మరణ కాలమందు చేతికర్ర మొదల మీద ఆనుకొని తనకి దేవునికి స్తుతిస్తున్నాడట. ఏమైందంటే యాకోబు జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులన్నిటి మీద తనకి మరింత ఇబ్బంది తెచ్చేది తన ఆరోగ్యం చెడిపోయింది. అప్పటి వరకు ఎంత దూరమైన ప్రయాణం చేసేవాడు, అప్పటి వరకు ఎంత దూరమైన పరిగెట్టేవాడు, అప్పటి వరకు ఎన్ని నిర్ణయాలను తీసుకున్నాడు. ఇప్పుడు ఎక్కడికి పరిగెట్టలేడు, మంచానికి మాత్రమే పరిమితి. ఎక్కువ దూరం కూడా ప్రయాణం చేయలేడు. ఒకవేళ ప్రయాణం చేసినా ఆ చేతి కర్ర మొదల మీద అనుకోవాలి. ఇప్పుడు ఎటు పరిగెట్టలేని పొజిషన్ వచ్చేసింది. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు యాకోబుని మంచం పట్టించాడు. మంచం పట్టించిన పరిస్థితిని చూసి దేవా ఏంటి నాకు ఈ పరిస్థితి అనడం లేదట. ఆ మంచం మీద నుంచే లేచి అలా నిలబడి కూర్చొని చేతికర్ర మొదల మీద ఆనుకుని ఇలా నిలబడి 12 మంది కొడుకులను దగ్గర పిలిచి కొన్ని మాటలు చెప్పాడట. ఒరే పెద్దోడా నువ్వు జాగ్రత్తరా రూబేన్, ఒరే చిన్నోడా నువ్వు జాగ్రత్త, వెళ్ళిపోతాను. ఒరే నడి వయసులో ఉన్న గాదు నువ్వు జాగ్రత్త, యోసేపు బాబు నువ్వు జాగ్రత్త. ఎందుకంటే నేను చెప్పని వెళ్ళిపోతున్నాను. ఇంకా నేను వెళ్ళిపోయేటప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్పాలి. బతుకులో ఏదన్నా పట్టుకుపోయేది ఏమన్నా ఉంది అంటే ఈ చీకటి పనులు, అడ్డగోలు సంపాదన కాదరా. బతుకులు ఏదన్నా పట్టుకుపోతున్నామంటే ఒకే ఒకటి, దేవుని కొరకు మనకి ఏదైనా జ్ఞాపకం ఉంటే ఆ జ్ఞాపకం తప్ప ఇంకేం పట్టుకెళ్ళదు. నా అనుభవంతో నా చేతికర్ర మొదల మీద ఆనుకొని చెబుతున్నాను రా మీకు. రే పెద్దోడు నువ్వు ఇలాగే తింగర పనులు చేస్తూ తిరిగితే
నశించిపోతావేమనుకుంటున్నావు? యోధా, నీకు కూడా చెప్తున్నా, నీలోంచి కొదమసింహం రాబోతుంది, నువ్వు జాగ్రత్త. నా దినములు అయిపోయిన వెళ్ళిపోయిన, రేపు పొద్దున మీకు ఎవడ హెచ్చరిస్తాడు నాకు తెలియదు, రేపు పొద్దున మీకు ఎవడ చెప్తాడు నాకు తెలియదు, ఇక పెద్దోడుగా పెద్ద దిక్కుగా నేను వెళ్ళిపోతున్నాను, నా దినములు దగ్గర పడిపోయి మీరు ఇలాగే మీరు కొనసాగితే రేపు పొద్దున్న మీకు దిక్చూసి కూడా లేకుండా పోతాను. నేను వెళ్ళిపోతున్నాను, ఇక నా దినముల దగ్గరకు వచ్చాయి, నేను వెళ్ళిపోతున్నాను అనుకొని ఆ కొడుకులందరికీ ఒక క్లాస్ పీకాడు అంటే పెద్ద క్లాస్ పీకాడు. ఆ మొత్తం ఆ వీడుకోలు మాటలు చెప్పి మరణ వాంగ్మూలం చెప్పినట్టు చెప్పేసి ఆదికాండం 50వ అధ్యాయంకి వచ్చేసరికి ఏం జరుగుతుందో చూడండి, ముగించుకుందాం. ఆదికాండం 50వ అధ్యాయంకి వచ్చేసరికి ఏం జరుగుతుందో చూడండి. మొదటి వచనం, యోసేపు తన తండ్రి ముఖం మీద పడి అతని గూర్చి ఏడ్చి అతన్ని ముద్దు పెట్టుకొనెను. తరువాత ఎవరు ఏడుస్తున్నాడట? యోసేపు తన తండ్రి ముఖం మీద పడి ముద్దు పెట్టుకుని ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? ఇక మాకు పెద్ద దిక్కు వెళ్ళిపోయింది, మాకు జన్మనిచ్చిన వాడు వెళ్ళిపోయాడు. మరో మాటలు చెప్పాలంటే వాగ్దాన పుత్రుడు వెళ్ళిపోయాడు. ఎందుకు వాగ్దానం అంటే ఆయన పేరు ఒక వాగ్దానం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. అబ్రహాము, ఇస్సాకు. దేవుడు ఏదన్నా వాగ్దానంగా మాకు ఇచ్చాడంటే మా తండ్రి పేరే, మా తండ్రి మాకు గొప్ప వాగ్దానం. అలాంటి వాగ్దానం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ తండ్రి ముఖం మీద పడి ఆ కొడుకు ముద్దు పెట్టుకుని ఏడుస్తున్నట. 11 మంది కొడుకులు పనికిరాని కొడుకుల్లా ఉన్నారండి మెజారిటీ, కానీ ఒక్క కొడుకు మాత్రం పనికొచ్చే కొడుకులా. ఆ ఒక్క కొడుకు ఏడుస్తున్నాడు, ఆ ఏడుస్తూ ముద్దు పెట్టుకున్నాడు. ఆ ఏడుస్తూ ఒక విషయం గుర్తొచ్చింది. ఆ ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. నాన్న చనిపోతున్న రోజుల్లో కొన్నిసార్లు పర్సనల్గా మాట్లాడాడండి. యాకోబు యోసేపుతో కొన్నిసార్లు పర్సనల్గా మాట్లాడాడు. నాన్నరే, నీకు విషయం చెప్పాలరా, ఈ 11 మందికి బుర్రెక్కుతుంది లేదో నాకు తెలియదు, కానీ నువ్వు దేవునికి పనికొచ్చేవాడు. నీకు విషయం చెప్తున్నాను, నేను నేడో రేపే వెళ్ళిపోతే నీకు మాట చెప్తున్నాను రా, నన్ను తీసుకెళ్ళిపోయే ముందు నన్ను ఎవరైనా ఈ ఐగుప్తులో కానీ కప్పెడతారు నా. ఎందుకంటే ఐగుప్తులో చాలా పెద్ద పెద్ద సమాధులు ఉంటాయి. ఇప్పటికీ 7 వండర్స్లో 1 ఆఫ్ ది వండర్ ఏంటంటే ఐగుప్తి సమాధులే వండర్. దాని పేరు పెద్ద పిరమిడ్ అంటారు. ఆ పిరమిడ్ లోపల ఏముంటాయంటే అన్ని సమాధులు ఉంటాయి. రేపు పొద్దున్న నన్ను కూడా ఈ సమాధుల పెట్టుల్లోకి పెట్టేస్తారు. అని ఇక్కడ పెట్టొద్దు నాన్న. నాకు ఒక ఆశ ఉంది, నాకు ఒక కోరిక ఉంది, నాకు ఒక గోల్ ఉంది, నాకు ఒక తలంపు ఉంది. ఈ పూర్వకాలం మందు నేను ఉండను, రాబోతున్న కాలాన్ని ముందే దేవుడిని బట్టి అంచనేసుకున్న వాడిని. మీ భవిష్యత్తు ఏం జరగబోతుందో ముందు నాకు తెలుసు, ప్రపంచ భవిష్యత్తు కూడా ఏం జరగబోతుందో నాకు ముందే తెలుసు అన్నట్టుగా ఆయన మాటల్లోనే ఆ సారం కనబడుతుంది. చూడండి, ఆయన ఏమంటాడంటే, నాయన నాకు చివరి కోరుకుంది. ఆ కోరిక ఏంటంటే, నేను చనిపోయిన తర్వాత 5వ వచనంలో, నా తండ్రి నాతో ప్రమాణం చేయించి, ఇదిగో నేను చనిపోవచ్చున్నాను, కానానులో నా నిమిత్తము సమాధి త్రవ్వించి అందులోనే నన్ను పాతి పెట్టవలనని చెప్పాను. కాబట్టి సెలవైతే నేను అక్కడికి వెళ్ళి నా తండ్రిని పాతిబట్టి మరలా వచ్చేదని చెప్పును. బాగా వినాలి. తన చిట్ట చివరి కోరిక ఏంటట? అప్పటి వరకు యాకోబుకి ఆస్తుల మీద ఉందండి, నడి వయసు దాటే వరకు. అప్పటి వరకు యాకోబుకి భార్యల మీద మనసుంది, నడి వయసు దాటే వరకు. అప్పటి వరకు యాకోబుకి సంపాదన పిల్లలనే మోజు ఉంది, యాకోబుకి భూముల మీద మోజు ఉంది, అడ్డగోలుగా ఎదిగిపోవాలి అన్ని ఆస్తులు కూడా ఈ మోజులన్నీ ఉన్నాయి. నడి వయసు దాటి ఎప్పుడైతే తన జీవితంలో పెద్ద గాయం తగిలిందో ఆ గాయమే పెద్ద పెనుమార్పు అయింది. ఆ పెనుమార్పు తర్వాత తన గోల్స్ మారిపోయాయి. ఆ గోల్స్ మారిపోయినప్పుడు చచ్చిపోయే ముందు కొడుకో మాట చెప్పాడట, నాకు జీవితంలో ఉన్న అతిపెద్ద గోల్ ఏంటంటే చివరిగా నాకు ఇల్లు జీవించండి రా అనలేదట. మనం చచ్చిపోయే ముందు మనకు అన్ని ఎంత కోరికలు. మనకి చచ్చిపోయే ముందు మీ కోరిక ఏంటి? చివరి కోరిక అంటే మన చివరి కోరికలు ఏంటో తెలుసా? అలా కూర తినాలని ఉందరా అంత, కూర తినాలని ఉంది, స్వీట్ తినాలని ఉంది, అక్కడ చూడాలని ఉంది, మనవని చూడాలని ఉంది, మనవరాలను ఇవి కాదండి యాకోబు గారి కోరికలు. యాకోబు గారి కోరికలు ఏంటంటే, నా చివరి కోరికరే నా అంత్యక్రియలు అర్థవంతంగా చేయండి. అంత్యక్రియలు అడావిడిగానో, నా అంత్యక్రియలు అనవసరంగానో, నా అంత్యక్రియలు రకరకాలుగా చేయకండి. నా బరియలు ఎలా జరగాలి అంటే ఈ సమాజానికి ఒక మెసేజ్ అవ్వాలి, నా తర్వాత ఉన్నవారు కూడా గురవ్వాలి, ఒక పెద్ద జ్ఞాపకార్థ సభలా మిగిలిపోవాలి. ఏం చేస్తారంటే నన్ను పాతి పెట్టేటప్పుడు తీసుకెళ్ళి ఆ కానాను భూభాగంలో పాతి పెట్టాలి. అక్కడెందుకు పాతి పెట్టాలి? నేను అనుకుంటానండి, చచ్చిపోయిన తర్వాత బాడీని ఏం చేస్తే ఏముందండి, కాల్ చేసినా పూర్తి చేసినా ఏం పర్లేదు అనుకుంటామ్మా.
చాలామంది మనం అనుకుంటాం చచ్చిపోయి ఎవరు చూసేదిలేండి, జరిగేది జరుగుతుందిలేండి, ఇక దానికి మళ్ళీ పెద్ద తంతు కార్యక్రమం ఏదోలన్నీ ఎక్కడ దిగిన పెట్టండి, ఆ బాక్స్లోని పెట్టి ఆ గవర్నమెంట్ హాస్పిటల్ వదిలేండి అంటాం మనం. యాకోబు గారు అలా అనలేదట. యాకోబు గారు అంటున్నారు, నన్ను ఎక్కడ పడితే అక్కడ పాతొద్దు, ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళొద్దు. నన్ను ఎక్కడ తీసుకెళ్తారంటే మా తాత ఉన్నాడు, మా నాన్న ఎవరు? అబ్రహాం. ఆయన ఎక్కడ పెట్టారో, మా నాన్న ఎక్కడ పెట్టారో నన్ను కూడా అక్కడే పెట్టారు. నాది చిట్ట చివరి కోరికరా. ఇంకా నా కోరికలు ఏం కాదు. నేను పెద్ద ఇల్లు కట్టాలనో, చిన్న కూతురికి పెళ్లి చేయాలనో, కొడుక్కి సక్క పెట్టాలనో, ఆడకూత పోగేయాలనో, మీకు మళ్ళీ ముడుకులు అప్పగించాలని ఇవేమి నా గోల్స్ కదరా. నా గోల్ ఏదన్నా ఉంది అంటే నన్ను దేవుడు వాగ్దానం చేసి నా భూభాగంలో కప్పెట్టి, ఆ వాగ్దాన భూభాగంలో ఎందుకు కప్పెట్టాలి? అక్కడే ఎందుకు కప్పెట్టాలంటే మా పితరుడు పెద్ద ఆయన అబ్రహాం అక్కడ ఉన్నాడు, మా తండ్రి ఇస్సాకు అక్కడ ఉన్నాడు, రేపు నేను అక్కడ ఉండాలి. ఈ మాటలు ఎప్పుడైతే యాకోబు చెప్పాడో యోసేపు గారు చాలా బలంగా తీసుకున్నాడు ఆ మాట. తండ్రి, నువ్వు చనిపోయిన ముందు ఆ కోరిక ఏదైతే అడిగావో ఆ కోరికను నేను నెరవేరుస్తాను, ఆ కోరిక నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను. నెరవేర్చాడు. తీసుకెళ్ళి ఆ తండ్రి ఎవరైతే యాకోబు గారు కోరుకున్నాడో యాకోబు గారిని తీసుకెళ్ళి అక్కడ పాతి పెట్టాడు. ఆ తర్వాత యోసేపు కూడా వయసు అయిపోయింది. ఎవరికి వయసు అయిపోయింది? యోసేపు కూడా వయసు అయిపోయింది. యోసేపు కూడా కోరుకున్నాడట. నాకు చదివేంగా యోసేపు మిగిలిన అన్నదమ్ములందరిని పిలిచి వాళ్ళందరిని అన్నాడట, నా సహోదరులారా మీకు విషయం చెప్పాలి, నేనున్నంతకాలం ఐగుప్తిలో మీకు డోకాలేదు, నేనున్నంతకాలం ఏ రాజు మిమ్మల్ని ఎవడేమన్నా, నేనున్నంతకాలం ఏ సైన్యాధిపతి కూడా మీకు కన్నెత్తి చూడ్డు. రేపు నేను వెళ్ళిపోతాను, మీరు వెళ్ళిపోయిన తర్వాత ఈ దేశం మీద తిరగబడుతుంది, మీరు తిరగబడిన తర్వాత మీరు బానిసలు అయిపోతారు, మీరు బానిసలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక రోజు ఎక్కడి నుంచి కదిలిపోతారు. వెళ్ళిపోయేటప్పుడు ఒక్కరే వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తారంటే, నేనుండగా యాకోబు చనిపోయాడు కనుక యాకోబు శవాన్ని పట్టుకెళ్ళి నేను కానాను భూభాగంలో కప్పెట్టాను, రేపు నేనుండను, మీరు వెళ్ళిపోయే గడియలు వస్తే అప్పుడు మీరు వెళ్ళిపోతున్నప్పుడు నా శవాన్ని మర్చిపోకండి. మరి నీ శవాన్ని మేమేం చేయాలంటే, అప్పటికి మీరు వెళ్ళిపోయే సమయానికి చాలా సంవత్సరాలు పడుతుంది కనుక అప్పటికి నా శరీరం ఉండదు, భూమిలో కలిసిపోతుంది, అప్పటికి ఎముకలు మాత్రమే ఉంటాయి కనుక నా ఎముకలు మాత్రం పట్టుకెళ్ళిపోండి. ఎక్కడికి పట్టుకెళ్ళిపోవాలి? అబ్రహాంని ఎక్కడ కప్పెట్టారో, ఇస్సాకుని ఎక్కడ కప్పెట్టారో, యాకోబు గారిని ఎక్కడ కప్పెట్టారో నన్ను కూడా అక్కడే కప్పెట్టండి. వీళ్ళు చనిపోయేటప్పుడు ఈ కోరికలు ఏంటంటే వీళ్ళకి, ఎక్కడ కప్పెట్టేస్తే ఏముంది, ఎక్కడ బాధేస్తే ఏముంది, ఎక్కడ అంత్యక్రియలు జరిగిపోతే ఏముందంటే వాళ్ళ మనలాగా నేరోగా తీసుకోవట్లేదు. వాళ్ళు అంటున్నారు ఎక్కడ పడితే అక్కడ కాదు, మమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నప్పుడు అక్కడికే తీసుకెళ్ళండి. ఎబ్రీ గ్రంథకర్త ఎందుకు వీళ్ళ జ్ఞాపకం చేసుకోబట్టినాడు? వాళ్ళ ముగింపు ఒక అర్థవంతంగా ఉంది. ఒక గోల్తో చనిపోతున్నారు, ఒక విషయాన్ని ఎదురు చూస్తూ చనిపోతున్నారు. ఏ విషయాన్ని ఎదురు చూస్తూ చనిపోతున్నారు? ఎబ్రీ గ్రంథకర్త ఏదైతే పాయింట్ నొక్కాడో ఆ పాయింట్ ఎబ్రీలకి చెప్పక ముందే యాకోబుకి, ఇస్సాకుకి, అబ్రహాముకి, యోసేపు కూడా పాయింట్ తెలిసిపోయిందంట. ఆ ఒక్క విషయం వాళ్ళకి అర్థమైపోయిందట. ఏ విషయం అర్థమైపోయింది? అబ్రహాం ఎక్కడ పెట్టారో, యాకోబుని ఎక్కడ పెట్టారో, ఇస్సాకుని ఎక్కడ పెట్టారో, యోసేపుని ఎక్కడ పెట్టారో, ఎందుకు వాళ్ళందరూ ఒకే దిక్కున అక్కడ ఉండాలని కోరుకుంటున్నారంటే వాళ్ళకు ఒక విషయం తెలుసు. ఆ విషయం ఏంటంటే, ఏ దేవుడిని నమ్ముకుని బతుకుతున్నామో ఆ దినము నేడో రేపో జరుగుద్ది. ఆ దినం ఏంటి? రెండవ రాకడ జరుగుద్ది. దేవుడు సత్శరీరకి ఎలలోనికి వస్తాడు, మరణిస్తాడు, తిరిగి లేస్తాడు, వెళ్ళిపోతాడు, మరలా ఒక రోజు వస్తాడు. ఆ దినము నేడో రేపు సమీపముగానే ఉంది. ఎబ్రీ పత్రిక చెప్తున్నాడుగా, ఆ దినము సమీపిస్తుంది. ఆ దినము సమీపిస్తున్నప్పుడు ఆ దినమును చూస్తూనే మీరు బతకాలి. ఇప్పుడు చెప్పండి, యాకోబు గారు సమాధి ఎందుకు అక్కడ కప్పెట్టబట్టినాడు? యోసేపు సమాధి ఎందుకు అక్కడ కప్పెట్టబట్టినాడు? ఎందుకంటే రెండవ రాకడలో ఒక అతి పెద్ద విషయం జరగబోతుంది. ఏం జరగబోతుంది రెండవ రాకడలో? అతి పెద్ద విషయం. దేవుడు సశరీరుగా మొదటి రాకడలో వచ్చాడు, రెండవ రాకడలో పునరుద్ధానంలో వెళ్ళిపోయిన వాడు రెండవ రాకడలో మేఘాల మీద వస్తున్నాడు. వచ్చినప్పుడు ఒక గంభీరమైన కార్యాలు చేస్తాడు. ఏమి గంభీరమైన కార్యాలు చేస్తాడంటే, వచ్చిన వాడు మనుష్య కుమారుని యొక్క శబ్దాన్ని మృతులు వింటారట. ఎవరు? మృతులు వింటారట. విన్నవారు ఏం చేస్తారు? మృతులైన వారు సజీవంగా లేస్తారట. అంటే ఈ పాతి పెట్టబడిన దేహాలు
ఒకరోజు సజీవంగా లేస్తాయి. ఈ లేచినప్పుడు వీళ్ళు ఏం కోరుకుంటున్నారంటే, నేను ఒక దిక్కున, మా తాత ఒక దిక్కున, మా ముత్తాత ఒక దిక్కున, మా నాన్న ఒక దిక్కున కాదు, నేను లేస్తున్నప్పుడు కుటుంబ సమేతముగా ఒకే దిక్కున లేవాలని. మా అబ్రహాం ఎక్కడ నిద్రపోతున్నాడో, మా ఇస్సాకు ఎక్కడ నిద్రపోతున్నాడో, మా యాకోబు ఎక్కడ నిద్రపోతున్నాడో, యోసేపునైనా నన్ను కూడా అక్కడే పాతండి. ఎందుకంటే ఒక రోజు ప్రభు వస్తాడు, వచ్చిన వాడు మృతులను తమ తమ వరుసల్లోకి తిరిగి లేపుతాడు. లేచినప్పుడు మేము అందరం ఒకేసారి లేవాలని అప్పుడే వాళ్ళు గుర్తుపెట్టేసుకున్నారు. నా మాటలు అర్థమవుతున్నాయి అంటే, వాళ్ళు చనిపోతున్నప్పుడు ఈ ధైర్యంతో ఎలా చనిపోతున్నారంటే, వాళ్ళ మనసులో ఒక పాయింట్ ఉంది, ఎక్కడ పాతి పెట్టబడుతున్నామో మళ్ళీ అక్కడే లేస్తాం. మేము తిరిగి లేచినప్పుడు ఈ దేవుడిని నమ్మని ఐగుప్తులతో లేవాలనుకోవట్లేదు. మేము తిరిగి లేచినప్పుడు భక్తి లేని ఈ అన్య జనాంగాలతో మేము లేవాలనుకోవట్లేదు. మేము తిరిగి లేచినప్పుడు ఎక్కడ లేవాలనుకుంటున్నామంటే పరిశుద్ధుల గుంపుతోనే లేవాలనుకుంటున్నాం. అది మా గోల్, అది మాకు కావాల్సింది. అందుకే నన్ను ఎంత రమ్యంగా ఐగుప్తులు ఇంత మంచి సమాధులు ఉన్నా ఈ రంగులు ఆ రోజు ఏమి నిలబడు. ఆ రోజు నిలబడేది ఏమని ఉందంటే పరిశుద్ధుల సహవాసం మాత్రమే నిలబడుతుంది. అందుకే మమ్మల్ని ఎక్కడ తిరిగి లేపాలి? యాకోబు ఎక్కడున్నాడో, అబ్రహాం ఎక్కడున్నాడో, ఇస్సాకు ఎక్కడున్నాడో, యోసేపునైనా నన్ను కూడా అక్కడే పాతి పెట్టాడు. అంటే వీళ్ళ ముగింపు మనకి ఏమి జ్ఞాపకం చేస్తుందండి? క్రైస్తవ లాంఛనాలతో అర్థవంతమైన సహవాసంలో క్రైస్తవ ముగింపులు జరగాలట. జరుగుతున్నాయి మనకు జరగవు. మనకు అర్థం ఉండదు. మనం కొన్నిసార్లు సిలువు గుర్తు తిడతాం, పైన సిలువు గుర్తు ఎందుకు పెట్టాం కూడా తెలియదు మనకి. యేసుప్రభు మర్చిపోయి పక్క వెళ్ళిపోతాడు అనుకుంటారు ఏటో, మరి నాకు అర్థం అవ్వదు. సిలువు గుర్తు ఎందుకు పెడితే తెలదు మనకి. ఒక ఆయన ఎటకారంగా ఇలా అన్నాడు, సిలువు గుర్తు ఎందుకు పెడుతున్నారంటే ఆడు మళ్ళీ లెగితే సిలువేహత్తం అనేసి పెట్టారు లెక్కో అని. అదే అర్థం అడుగుతున్నాడు. మన అర్థాలు అడుగుతున్నారు, మన ముగింపులు మనకి ఎందుకు అందరి వలె మనం చేసుకోమంటే ఎబ్రీ గ్రంథకారు చెప్తున్నాడు, మీరు అందరి వలె జీవితం కాదు, మీకు ఒక అర్థం ఏం చెప్పాలనుకుంటున్నావు అయ్యా అంటే. ఎబ్రీ పత్రిక రండి ఒకసారి, ఎబ్రీ పత్రిక చూద్దాం, త్వర ముగించుకుందాం. ఎబ్రీకి రాసిన పత్రిక 11వ అధ్యాయం, ఎబ్రీకి రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం చూద్దాం. క్షమించండి, 10వ అధ్యాయం 32వ వచనం చూద్దాం. 10వ అధ్యాయం 32వ వచనం నుండి, అయితే మీరు ఎలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము ఒక విధముగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించడం చేత 10 మందిలో ఆరటపడితిరి. మరి ఒక విధముగా చూస్తే వాటిని అనుభవించే వారితో పాలువారైతే. ఇందాక సాక్ష్యం చెప్తూ, దైవజనులు సాక్ష్యం చెప్తూ ఒక మాట అంటున్నాడు, మా అమ్మ చనిపోయిన తర్వాత వీళ్ళ సంఘాన్ని నడిపిస్తారా అన్నారట. వీళ్ళ వలన సంఘం నడుస్తుందా అన్నారట. నిజంగా కొన్నిసార్లు లోకంలో మనకు ఎలా ఉంటుంది చెప్పిన అవమానం, ఆరటపడతాం అంటే లోకానికి నడి రోడ్డు మీద నిలబడిపోయినట్టు ఉంటుంది మన జీవితం. కొన్నిసార్లు ఇక అయిపోయారు దెబ్బతో ఇంకెళ్ళి మళ్ళీ పనికిరారు అన్నట్టు ఉంటుంది. కొన్ని శ్రమలు ఎలా ఉంటాయంటే ఇక అయిపోయింది వీళ్ళ జీవితం ఈ శ్రమతో ముగిసిపోయింది అన్నట్టు ఉంటుంది. అందుకే ఎబ్రీ గ్రంథకర్త ఏమంటున్నాడంటే, మీ ఒక విధంగా చూస్తే మీరు నిందలు అనుభవించారు, బాధలు అనుభవించారు, ఆరటపడతారు, 10 మందిలో మీరు నవ్వులు పాలైపోయారు. ఇక మీకు ఆధారం లేదన్నంత జనాలు నవ్వుకునేంత పరిస్థితులు వచ్చేసాయి. ఇక అయిపోయారు ఈ దెబ్బతో అని చెప్పుకునేంత అయిపోయారు. మీరు ఇంత బాధలు పడుతున్నప్పుడు ఒకటి అనుభవించుకోండి. ఒకటి మాత్రం జ్ఞాపకం చేసుకోండి, ఇలాంటి శ్రమలే ముందు ఒకరు అనుభవించారు, వాళ్ళతో మీరు పాలువారు అన్నారని మర్చిపోకండి. ఎవరు అనుభవించారు ముందు? యాకోబు అనుభవించాడు. ఎవరు అనుభవించారు ముందు? ఇస్సాకు అనుభవించాడు. ఎవరు అనుభవించారు ముందు? అబ్రహాం అనుభవించాడు. ఎవరు అనుభవించారు ముందు? యోసేపు కూడా అనుభవించాడు. ఎవరు అనుభవించాడు? దావీదు, యోప్తా, చాలా మంది అనుభవించారు. వాళ్ళందరూ ఆ శ్రమ అనుభవించారు కనుక అలాంటి శ్రమలే మీరు అనుభవిస్తే మీ శ్రమ ఎవరితో పాలు భాగస్తులు అవుతున్నారో తెలుసా? భక్తులతోనే పాలు భాగస్తులు అవుతున్నారంటే మీకు ఎంత ధన్యత వస్తుంది. అంటే ఎబ్రీ క్రైస్తవుల హృదయాల్లో ధైర్యాన్ని ఎలా నింపుతున్నాడో తెలుసా? భక్తుల జీవితాన్ని చూపిస్తూ ఇప్పుడు ధైర్యంగా ఎలా బతకాలో వాళ్ళని చూసి నేర్చుకున్నారు. శ్రమలు వస్తే బెదిరిపోకండి, బాధలు వస్తే బెదిరిపోకండి, మన ఇంట్లో పెద్ద దిక్కు ఎవరైనా చనిపోతే బెదిరిపోకండి, మనల్ని పోషించేవారు ఎవరైనా దూరం అయిపోతే ఇంక అయిపోయింది నా జీవితం అనుకోకండి. అనారోగ్యం ఏదైనా వచ్చి నీ ముఖం మీద దోబిసులాడితే ఇలాంటి రోగం వచ్చింది ఏటా అని భయపడిపోయి కృంగిపోకు. ఎందుకంటే నీకు నాకన్నా బాగా వచ్చినాయి మన ముందున్న వాళ్ళు. నీకు నాకన్నా బాగా నిందలు వచ్చినాయి, నీకు నాకన్నా బాగా బాధలు వచ్చినాయి, నీకు నాకన్నా బాగా చాలా ఇబ్బందులు వచ్చాయి. జైలు వేస్తారట 34 వచనంలో. వాళ్ళు జైలు వేస్తారు,
వాళ్ళు చాలా స్థిరమైన భయంకరమైన పరిస్థితుల కొరకు వారు ఆ పరిస్థితులు ఉన్నప్పుడు, వారి భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు నిట్టూర్పు ఇడుస్తున్నప్పుడు ఒక స్థిరమైన శ్రేష్టమైనది ఒకటి ఉందని ఆ జైల్లో కూర్చుని కనిపెట్టారట. జైల్లో పెట్టేశారట, కొంతమందిని అరెస్ట్ చేసి పడేశారట, శ్రమంలో పడేశారట, నిందల్లో పడేశారట. ఇంత బాధలు, ఇంత ఇబ్బందులు ఉన్నా వాళ్ళ ఆస్తులు కూడా కోల్పోవడానికి సంతోషంగా ఒప్పుకున్నారు. అరే మీరు ఇంత ఆస్తులు కోల్పోతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు, చివరికి మీ జీవితం నవ్వులు పాలైపోతుంది, నలుగురిలో 10 మందిలో నవ్వులు పాలైపోయి నిలబడుతున్నారు, ఇక మీకు దిక్కన్నవాడు ఎవడున్నాడు అని అడిగితే ఇంత పరిస్థితుల్లో, మీరు దయానీయమైన పరిస్థితుల్లో ఇంత ధైర్యం మీకు ఎలా వస్తుందంటే వాళ్ళకు ఒక విషయం ఉందట, స్థిరమైనది కాదలనేది ఒకటి ఉందట, శ్రేష్టమైనది స్థిరమైన స్వాస్థ్యం ఒకటి ఉందట, అది ఎప్పటికీ కదలదట. ఆ స్థిరమైనది శ్రేష్టమైనది ఏముందంటే వాళ్ళ కిందికి చెప్తున్నారు, కదలని స్థిరమైన ఒక స్వాస్థ్యం ఉంది, అదే రాబోతున్న నిశ్చత్వం అన్నారు. అంటే ఈ భక్తులందరూ సావుడు స్వీకరించారు, ఈ భక్తులందరూ మరణానికి వెల్కమ్ బోర్డు పెట్టారు, ఈ భక్తులందరూ నిందల్ని సంతోషంగా స్వీకరించారు. ఈ భక్తులందరూ వారు ముగింపు దినాలు ముగిసిపోతున్నప్పుడు వాళ్ళు కోరుకుంటున్నారు, మా జీవితం ఇలా అయిపోవడమే మంచిదైతే, దేవుని చిత్తం అయితే మేము ఇలాగే ముగించేస్తాం. ఎందుకయ్యా మీరు ఎంత సహిస్తున్నారంటే, ఎంతలో కడబడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి జీవితంలో ఏది శాశ్వతం కాదు గనక, ఇహలోకము మాకు యోగ్యమైనది కాదని మేము ఎరిగాం గనక, ఇందులో సంతోషం ఉన్నా పర్లేదు, దుఃఖం ఉన్నా పర్లేదు, బాధ ఉన్నా పర్లేదు, కష్టం ఉన్నా పర్లేదు, కన్నీళ్ళు ఉన్నా పర్లేదు, నిందలున్నా పర్లేదు, ఏమైపోయినా పర్లేదు, ఎందుకంటే ఇది శాశ్వతమైనది కాదు, ప్రభు త్వరలోనే రాబోతుంది. లేదా మేమైనా ముగిసిపోతాం, ఈ శ్రమంలో ఇలా కొట్టుకుపోవడమే దేవుని చిత్తం అయితే ఇలాగైనా ముగిసిపోతాం. మొత్తం మీద ఆయన వచ్చినా మా జీవితాలు ముగిసిపోతాయి, నేను వెళ్ళిపోయినా మా జీవితాలు ముగిసిపోతాయి. ఈ రెండిట్లో ఏది జరిగి ముగిసిపోయి మేము ఎవరి ఎదురు నిలబడాలి? మేము ఎవరి కొరకు ఎదురు చూస్తున్నామో ఆయన ఎదుటే నిలబడాలి. అందుకే యాకోబు జీవితం ఒక అర్థవంతంగా ముగించేశాడు. పూర్వం ఉన్నవాడు ఒక అర్థవంతంగా ముగించేస్తే మనం క్రీస్తు శకంలో ఉన్నామండి. మనం ఎంత అర్థవంతంగా ముగించాలండి? యోసేపు అర్థవంతంగా ముగించాడు. 3వ వ్యక్తి ఉన్నాడు అక్కడ, మోసే. ఆయన ఎలా ముగించాడు మీకు తెలిసిన విషయమే. అక్కడ విచిత్రమైన మాట రాస్తున్నాడు చూడండి, విచిత్రమైన మాట 23వ వచనం. మోసే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు 3 మాసములు అతన్ని దాచిపెట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యముని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఒప్పుకొనలేదు. ఏం చెప్తున్నాడండి యాకోబు గారేమో, ఒరే నాకు ఏం వద్దు కానీ చివరికి నన్ను అంత్యక్రియలు మాత్రం అబ్రహాం దగ్గరికి అప్పెట్టండి అన్నాడు. యోసేపు కూడా అన్నాడు, ఒరే నాకు చివరి కోరిక ఏమి లేదు కానీ నా ఎముకలు మాత్రం పట్టుకెళ్ళి అక్కడికి అప్పెట్టండి అన్నారట. ఇక 3వ వ్యక్తి వచ్చారు, మోసే గారు. నీ చివరి కోరిక ఏంటయ్యా అంటే ఆయన విచిత్రంగా అంటున్నాడు, అసలు ఈ జీవితమే ఏ కాలం అంట? అల్పకాలం అంట. అండి మోసే గారు అల్పకాలం అన్నాడండి. మోసే గారు బతికింది ఎంతకాలం అండి? 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు అల్పకాలం అంటే మరి మందేం కాలం అండి? నా మాటలు అర్థమవుతున్నాయి. 120 సంవత్సరాలు అల్పకాలం అన్నారు, 120. నా మాటలు అర్థమవుతున్నాయి లేదో? 40 40 43 40లు 120. 120 సంవత్సరాలు అల్పకాలం అంటే మనం లింగు అని బతికేది ఎంతకాలం చెప్పండి? ఒక సగటు భారతీయుడు బతికేది ఎంత తెలుసా? 60 సంవత్సరాలు. 60 సంవత్సరాలు 120 ఉన్నవాడే అల్పకాలం అంటే సగానికి సగం మంది రికార్డు మంది ఎంత? 60. మరి మందే కాలం మరణానికి దగ్గరగా పోయే కాలం మంది. గుర్తుపెట్టుకోవాలి. ఈ పోయే కాలానికి దగ్గరగా ఉన్నప్పుడు నీకు దేని మీద మనసు ఉంది? సంపద మీద, పిల్లల మీద, కొడుకుల మీద, దాచుకునే వస్తువుల మీద, దేని మీద ఉంది? 120 సంవత్సరాలు ఉన్నవాడే ముక్కు మూసుకుంటూ అయిపోయే జీవితం అంటే మంది 60 సంవత్సరాల్లో కూడా గ్యారంటీ లేదండి. మరి మందే జీవితం అండి, అస్సలు గ్యారంటీ లేదు. ఆయన అన్నాడట, అసలు ఫరో కుమారుని ఫరో యొక్క కూతురు కొడుకుని నడిపించుకోవడానికి ఇష్టపడలేదు. మరి నీకు ఏం కావాలయ్య అంటే, కాస్త చిన్న జీవితం ఏదైనా బతుకుతున్నాయి. 120 సంవత్సరాలు బతికింది ఏదైనా ఉంది అంటే, ఇక బతికేది ఇంకా 40 సంవత్సరాలు బతుకు. అప్పుడు 40 ఉంది ఆయనకి. ఇక బతికేది ఏదైనా ఉందంటే 40 ఏళ్ళ జీవితంలో, అల్పకాలంలో, ఇక ముగిసిపోయే జీవితంలో దేవుని కొరకు ఏదైనా చేసిందే మిగిలిపోద్దని నిర్ణయం చేసుకున్నాడు.
అల్పకోలం పాపభోగాలు అనుభవించే కన్నా దేవుడి కొరకు ఏదో ఒకటి, దేవుడి కొరకు ఏదో ఒకటి, దేవుడి కొరకు ఏదో ఒకటి. ఇందాక ఎబ్రీ పత్రిక చెప్తున్నాడుగా, ఆ 10వ అధ్యాయం చదువుతున్నాగా, ఆ చదువుతున్నప్పుడు ఆ దినము దగ్గర పడే కొలది కొన్ని పనులు చేయండి. ప్రేమించుటయు, ఇతరులకు పరిచర్య చేయుటకు, సత్క్రియలు చేయుటకు పూనుకోండి. ఇదే చేయండి. ఎందుకంటే ఇక కాలం దగ్గర పడిపోతుంది. మీ కాలం దగ్గర పడిపోయింది, ఆయన కాలం దగ్గర పడిపోయింది. ఈ విషయం మనకు అర్థమైందో లేదో తెలియదు, కానీ పూర్వం ఉన్న వాళ్ళకి అర్థమైందంట. ఎవరికి? ఆ యాకోబుకి అర్థమైంది, యోసేపుకి అర్థమైంది, 120 సంవత్సరాలు బతికిన మోసేకి అర్థమైంది. అందుకే ఇక వెళ్ళిపోతున్నప్పుడు ఇంకేం చేయాలనుకోండి, ఇంకెక్కువ ఏం చేయాలనుకోవట్లేదు. దేవుని ప్రజలతో శ్రమన్నా అనుభవించాలి, దేవుని ప్రజలతో నిందలైనా అనుభవించాలి, దేవుని ప్రజలకు సేవ చేసుకోవాలి. దేవునికి సేవ చేసినంత ఉత్తమమైనది ఇక ఈ భూమి మీద ఏమి లేదు. రేపు పొద్దున చనిపోయి దేవుడి ముందు నిలబడితే మనం కూడా వచ్చే జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయంటే మనం చేసిన సత్క్రియలు తప్ప మనం కూడా ఏమి రావు. 16 సంవత్సరాలు ఈ తల్లిగారిని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారంటే ఏం చేసిందని జ్ఞాపకం చేసుకుంటున్నారండి? ఉప్పు సత్యాగ్రహం ఏం చేసింది అమ్మగారు? ఏం చేసిందని జ్ఞాపకం చేసుకుంటున్నారు? స్వతంత్ర సమరయోధులకు ఏమైనా కష్టపడిందనా? ఈ జ్ఞాపకాలు కాదు. ఎందుకంటే స్వతంత్ర ఉద్యమంలో చాలా మంది తల్లులు పాలుపొమ్ములు పొందారు. వాళ్ళు మర్చిపోయింది మన దేశం. వీళ్ళెవ్వరిని ఈ పనుల్లో మనం జ్ఞాపకం, ఈ తల్లి ఏం చేసిందని జ్ఞాపకం చేసుకుంటున్నామంటే దేవుని పరిచర్య చేసి ముగిసిపోయింది, అందుకే జ్ఞాపకం చేసుకుంటున్నాం. తన తర్వాత తన బిడ్డలకి పరిచర్య అప్పగించి వెళ్ళిపోయింది, అందుకే జ్ఞాపకం చేసుకుంటున్నాం. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 16 సంవత్సరాలు ఈ తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే తన జీవితంలో చెప్పుకోదగ్గదేముంది? పరిచర్య తప్ప ఇంకేముంది చెప్పండి. అందుకని అడుగుతున్నాను, యాకోబు జీవితంలో చెప్పుకోవడానికి దేవుని జ్ఞాపకం ఉంది, యోసేపు జీవితంలో చెప్పుకోవడానికి దేవుని జ్ఞాపకం ఉంది, మోసే జీవితంలో చెప్పుకోవడానికి దేవుని జ్ఞాపకమే ఉంది. ఈ రోజు ఈ జ్ఞాపకార్థ సభలో ఈ తల్లిని గురించి చెప్పుకోవడానికి కూడా దేవుని పరిచర్య జ్ఞాపకం. రేపొద్దు నువ్వు నేను చనిపోతే ఏం చేసావరంటే కంగారుగా అడావుడిగా బిజీగా ఏదేదో పనుల మీద తిరిగానంటే బిజీ చెప్పుకుంటావా రేపు దేవుని దగ్గర? ఏ పనుల మీద తిరిగా నీ 60 ఏళ్ళ జీవితం అంటే, దేవా నీ కోసం తిరిగి నా జీవితం అలసిపోయింది ప్రభు అని చెప్పుకోగలవా? నీ పరిచర్యలు, నీ సంఘ సహవాసం, ఇదిగో ఈ సంఘం కొరకు నేను చేసింది ఇది ప్రవ్వా, ఈ సహవాసంలో చేసింది ఇది ప్రవ్వా, ఈ ఆత్మీయులు నిలబెట్టడానికి నా కష్టం ఇది ప్రవ్వా, ఒక్కటైనా చెప్పుకోవడానికి ఉందా? నేను ఆత్మీయంగా బ్రతకడానికి ఇంతగా నేను సాధకం చేసుకున్నాను ప్రవ్వా, ఒక్కటైనా చెప్పుకోవడానికి ఉందా? ఇందాక ఒక చక్కగా సహోదరులు దైవ సేవకులు మాట్లాడుతూ ఒక మంచి మాట జ్ఞాపకం చేశారు కొరింథీ పత్రికలో. ఈ భూమి మీద వ్యర్థము కానిది ఏదైనా ఉంది అంటే ప్రభువునందు పడిన ప్రయాసం మాత్రమే అర్థం కాదు. సూర్యుని కింద సొలొమోను చెప్పాడు, ఏదైనా వ్యర్థమైపోద్ది. నీ బంగారమైనా అర్థమైపోద్ది, నీ డబ్బులైనా వ్యర్థమైపోతాయి, ఏదైనా అర్థమైపోద్ది. వ్యర్థము కానిది ఏదైనా ఉంది అంటే అర్థవంతమైనది దేవుని కొరకు చేసిన పరిచర్య. మీరు మళ్ళీ చెప్తున్నానండి, మీరు ఈ రోజు నిన్న ఈ వారం అంతా ఎన్ని గంటలు మీరు ఎక్కడ గడిపారు నాకు తెలియదు, కానీ ఈ గంటన్నర ఇక్కడ గడిపారు చూసారా మీ జీవితంలో? లేదు, ఈ వారంలో విలువైన గంట ఏదైనా ఉంది అంటే వ్యర్థం కానిది ఈ గంటే గుర్తుపెట్టుకోండి. ఆ 2 గంటలు అక్కడ కూర్చున్నాం ప్రభా, రోజు జ్ఞాపకార్థ కూడుకులో మేము కూర్చుని నీ కొరకు నీ మాటలు విన్నాం ప్రభా, కొన్ని నిర్ణయాలు మార్చుకున్నాం అని చెప్పుకుంటే ఆ రోజు నీ లెక్కల్లోకి వచ్చే గంట ఏదైనా ఉందంటే ఈ గంట ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఇక్కడికి వచ్చి కూడా ఎగ్గొట్టి ఆ పక్కన తిరిగంటే ఇంక నేను ఎవడో బాగు చేయలేడు. ఇంకా ఇక్కడికి వచ్చి కూడా నీకు ఈ మాటలు బుర్రకెక్కకపోతే నేను ఎవడో బాగు చేయలేదు. ఎందుకంటే ఇవి చివరికి మన జీవితంలో మిగిలిపోయే జ్ఞాపకార్థపు మాటలే. మోసే గారు అన్నారట, చూచాయిగా దేవుని చూసాడట, ఎలా అనగా ప్రతిఫలంగా కలగబో బహుమానమందు దృష్టించాడు. ఏం బహుమానం అండి? ఇందాక మనం యాకోబు కోసం చదివినప్పుడు అదే పదం మనకు కనబడుతుంది, యోసేపు కోసం చదివినప్పుడు అదే పదం మనకు కనబడుతుంది. వీళ్ళందరూ, ఆ శ్రమ అనుభవించిన వాళ్ళందరూ ప్రతిఫలముగా కలగబోయే స్థిరమైన శ్రేష్టమైన స్వాస్థ్యం ఉందని ఆస్తులు కోల్పోవడానికి అదే కనిపెడుతున్నారు. ఏంటి వీళ్ళందరూ కనిపెట్టింది? వాళ్ళు కనిపెట్టింది ఏంటో తెలుసా? గొర్రెపిల్ల ఒక రోజు రాబోతుంది, మరణించిన మన దేహాలను తిరిగి లేపుతాడు, ఆ లేపుని వాడు తీసుకెళ్ళి మన నిత్యత్వంలో కూర్చోబెడతాడు, ఆ పునాదులు కలిగిన పట్టణం ఎప్పటికీ కదిలిపోదు. అది కనిపెట్టారట వాళ్ళు. ఇక్కడ ఎంత పేరున్నా, ఎంత ప్రఖ్యాతులున్నా, ఎన్ని విషయాలున్నా ఇదేది స్థిరంగా ఉండదు. అందుకే చార్లెస్ స్పర్జన్ కానీ భక్తులు కానీ ఏమంటారంటే, ఒక ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఆ ఇంటి మీద చెయ్యేసి ప్రార్థన చేయాలట, దేవా నా కళ్ళతో ఈ ఇల్లుని చూపించడం నాకు నేర్పించు, నా కనుగుడ్ల మీద నిత్యత్వం ముద్రలు వేస్తే, నువ్వు నా కనుగుడ్ల మీద నిత్యత్వం అనే ముద్ర వేస్తే ఈ ఇంటిని నేను ఎలా చూస్తానంటే ఈ ఇల్లు నాకు శాశ్వతమైనది కాదు. ఎందుకంటే నా నిత్యత్వం నాకు చెప్తుంది శాశ్వతమైనది ఈ కట్టడం కాదు, పునాదులు కలిగిన పట్టణం అని నా ఇల్లును చూసినప్పుడల్లా నాకు జ్ఞాపకం రావాలి. అందుకేనండి విశ్వాసిగా దేవుని కొరకు బతికిన వాడు మాట్లాడే విధానం తెలిసిపోతుంది.
ఆ గురు పెట్టుకుని బతుకుతున్నవాడు వాడు కట్టుకునే బట్టలు తెలిసిపోతాయి. ఆ గురు కట్టుకుని బతుకుతున్నవాడు వాడు మాట్లాడే విధానం, వాడు తీసుకునే నిర్ణయం, ఇవన్నీ అంటే వీళ్ళ యొక్క ప్రవర్తన బట్టి చెప్పొచ్చు. వీళ్ళ ఈ లోకం కోసం బతుకుతున్నారా, మరొక లోకం కోసం బతుకుతున్నారా, వాళ్ళ ప్రవర్తన బట్టి చెప్పేచ్చు. మనకి చిన్నది లేకపోతే బెంగటేసుకుంటాం. కానీ విశ్వాసం ఉన్నవాడికి వాడు కూడా అనుకుంటాడట, ఉంటే ఆనందంగా ఉంటాం, లేకపోయినా ప్రభువుని బట్టి ఆనందంగా ఉంటాం. ఎందుకు రయ్య అంటే వాళ్ళ దగ్గర ఒక మాట ఉంటుందట, మాకు అంత సీరియస్గా ఈ లోకంలో బతకాలని లేదు సార్ అంటారు. మనకి జనం వచ్చిందంటే కంగారు వచ్చేది. మనకి డాక్టర్ గారు పైనుంచి కిందకి ఎలా చూసాడంటే కంగారు, వేడి సార్ అలా చూస్తున్నారు, చెప్పండి, ఏం పర్లేదు, ఏమనుకుని చెప్పండి అంటాం మనం. కానీ విశ్వాసం అంటాడట, నాకు భయంకరమైన రోగాలు సంతరించిన దేవా నేనేమన్ను, ఆ అనుభవాల మీద అనుకుంటాను, ఆ కష్టం మీద అనుకుంటాను, నా హాస్పిటల్ మంచం మీద అనుకుంటాను, నా మరణం దగ్గర పడుతున్న దినాల మీద నేను అనుకుంటాను. వచ్చే ముందు నువ్వు ఒక మాట చెప్తాను, దేవా నువ్వు ఏమి చేసినా నీకే మహిమ కలుగును గాక. దేవా ఒక మాట చెప్తున్నాను, నేను వచ్చినా నీ ముఖ దర్శనం నేను చేయాలి, నువ్వు వచ్చినా నీ ముఖ దర్శనం చేయాలి, రెండిట్లో ఏది జరిగినా నాకు మేలే ప్రభు అని ముగించేస్తాడు. ఇప్పుడు చెప్పండి, హాస్పిటల్లో మనం ఉన్నాం అనుకోండి, ఎప్పుడైనా ముగించేస్తున్నాను, హాస్పిటల్లో మనం ఉన్నాం అనుకోండి, బయట వాళ్ళు కంగారంగా ఉంటారు. పూర్తిగా దేవుని నమ్మిన బిడ్డలు హాస్పిటల్లో ఉన్నారనుకోండి, మనకి ఎంతో కొంత బాధ ఉన్నా కానీ లోపల ఎక్కడో తెలియని ధైర్యం ఉండాలట. ఆ ధైర్యం ఏంటి తెలుసా? ఆ ధైర్యం ఏంటి తెలుసా? ఈరోజే నేను మరణిస్తే, ఈరోజే నేను వెళ్ళిపోతే, ఇన్ని రోజులు నేను ఎవరిని నమ్ముకుని బతుకుతున్నాను, ఇన్ని రోజులు ఎవరి కొరకైతే ప్రార్థనలకు వెళ్ళాను, ఇన్ని రోజులు ఏ బైబిల్ పట్టుకుని తిరిగాను, ఇన్ని రోజులు ఎవరికి ప్రార్థించానో, రేపే చచ్చిపోతే ఆయన ముఖం చూడడానికి వెళ్ళిపోతున్నాను, ఎక్కడో తెలియని ధైర్యం ఉండాలి. ఉందా మనకి? ఇంకో 6 రోజుల్లో చచ్చిపోతాను డాక్టర్ గారు చెప్పారు కూడా మనకి ఎలా ఉంటుందండి అని ఉండాలి ధైర్యం. మరి చెప్తున్నాను, ముగించేస్తున్నాను. మన ముందు వెళ్ళిపోయి ఈ తల్లులు కానీ భక్తులు కానీ మనకి ఏమని నేర్పిస్తున్నారంటే, మేము వెళ్ళిపోయాం మా దినములు చక్కబెట్టుకొని, మా ఇంటిని సర్దుకొని మేము వెళ్ళిపోయాం, తర్వాత రావాల్సింది చెప్పండి మీరే అని ఇలాంటి సభలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. యాకోబు వెళ్ళిపోయిన దినాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి, యోసేపు వెళ్ళిపోయిన దినాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి, మోసే వెళ్ళిపోయిన దినాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. అయితే ఒక విషయం జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? అదే 10వ అధ్యాయం నేను ముగించేస్తున్నాను. అదే 10వ అధ్యాయం 35 వచ్చింది. కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టుకుడి, దానికి ప్రతిఫలంగా కలుగు గొప్ప బహుమానం కొరకు కలుగును. మీరు దేవుని చిత్తము నెరవేర్చేవారైతే వాగ్దానం పొంది నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది, కొంతకాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చున్నాడు. ఇంకెవరు చెప్పండి ఆ వచ్చేవాడు? మనం ఎవరి కొరకైతే కనిపెడుతున్నామో ఆయన త్వరలోనే వస్తున్నాడు, ఇంకా ఆయన ఆలస్యం చేయడు, ఇక త్వరలోనే రాబోతున్నాడు. ఈ వస్తున్నాడు అన్నవాడు మనం ఇంకా గట్టిగా కనిపెట్టాలంటే, ఎందుకంటే పూర్వం ఉన్న వాళ్ళు ఎంత గట్టిగా కనిపెడితే మనం సెకండ్లో ఉన్నాం, ఇంకెంత గట్టిగా కనిపెట్టాలండి. యాకోబు ఎంత సీరియస్గా కనిపెట్టి చివరికి తన జీవితాన్ని ముగించుకుని వెళ్ళిపోతే, భక్తులు ఎంత జీవితాన్ని ముగించుకుని వెళ్ళిపోతే మనం ఎంత సీరియస్గా కనిపెట్టాలి? అందుకే చెప్తున్నాడు, ఇక వచ్చేవాడికి ఆలస్యం చేయక వచ్చును, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించను గాని అతడు వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. శ్రమ వస్తే కదిలిపోయి, బాధ వస్తే కదిలిపోయి, ఇంట్లో ఎవరైనా చనిపోతే కదిలిపోయి, ఇలా కదిలిపోతే నీ ఆత్మ యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ఇక ఎనిదిరిగి చూడక ఎబ్రిల్కి మోటివేషన్ చేస్తున్నాడు, ఇక వెనక్కి వెళ్ళిపోవాలని ఏమి నిర్ణయించుకోకండి, ఎందుకంటే ఇలాంటి శ్రమలు మనకన్నా ఎక్కువ కలిగాయి. వాళ్ళు ఏమి వెనక్కి వెళ్ళిపోలేదు, వాళ్ళేమి ముందుకు చూస్తున్న ఆ గురిని పక్క మార్గాన్ని పట్టించే ప్రయత్నం చేయాలి. వాళ్ళు స్థిరంగానే ఉన్నారు, మీరు కూడా అలాగే స్థిరంగా ఉండండి. ఎన్ని బాధలు వచ్చినా, ఎంతమంది మన ప్రియులు చనిపోయిన, చివరికి సంఘంలో ప్రధానమైన వ్యక్తులే మనల్ని విడిచి వెళ్ళిపోయినా ఎక్కడ కదిలిపోకండి, ఎటువైపుకి చూడకండి, ఎందుకంటే మీరు అలా కదిలిపోతే మీ ఆత్మందు నాకు సంతోషం లేదు. అయితే మనం నశించున్న వెనక తీయవారము కాము కానీ ఆత్మను రక్షించుకుంటకు విశ్వాసము కలిగిన వారము ఉన్నాయి. శ్రమ మనల్ని కదపలేదు, ఇబ్బంది మనల్ని కదపలేదు, బాధ మనల్ని కదపలేదు, చక్రవర్తి నిర్ణయాలు మనకు కదపలేదు. రేపు పొద్దున ఈ గవర్నమెంట్లు మారిపోయి ఈ క్రైస్తవులు ఇండియాలో ఉండొద్దని చెప్పినా మన ఆత్మీయ జీవితం ఏం కదిలిపోదు. మనం ఎనిదిరిగి చూడము, నాగిడి మీద చేసిన మనం, మన కళ్ళ ముందు మన ప్రియులైన వారు, మనకు ధైర్యం ఇచ్చిన వారు, ఇలాంటి తల్లులు లాంటి వారు చనిపోయినా మన భక్తుల ఇంచు కూడా మార్పు రావడానికి వీలు. ఎందుకంటే ముందు వెళ్ళిపోయారు, రేపొద్దు నేను వెళ్ళిపోతాను. కొంతకాలం అలా బ్రతికిన తర్వాత రోగంతో అయినా వెళ్ళిపోవచ్చు, ప్రమాదంతో అయినా వెళ్ళిపోవచ్చు, మొత్తం మీద ఏదోలాగా వెళ్ళిపోవచ్చు. ఒక మిషనరీ ఇలా అంటాడు, ఆయన ఏమంటాడంటే, నువ్వు అడవి ప్రజల మధ్యకి సువార్త చేయడానికి వెళ్తానంటున్నావు,
నువ్వు అడుగు ప్రజల మీద సువార్త చేయడానికి వెళ్తా నేను కాల్చుకుని తినేసి చంపేస్తారయ్యా, తర్వాత నీ పరిస్థితి ఏంటని అడిగితే అప్పుడు ఆయన అంటాడు, అయ్యా ఒక మాట చెప్పాలి, నేను చచ్చిపోతే నా శవాన్ని పురుగులు తినేస్తాయి, అదే నేను సువార్త చెప్తూ చచ్చిపోతే నా శవాన్ని ఈ అడవి ప్రజలు తినేస్తారు. మొత్తం మీద నన్ను పురుగులనే తినేస్తే మనుషులని తినే, అందుకే పురుగులు నా శరీరం తినేసే కన్నా ఈ మనుషులు ప్రభు కొరకు నన్ను తినేయడం చాలా దేవునికి మహిమ కలుగును గాక, నలగే చనిపోతా అన్నాడు. అంతే. ఇలా మాటలు చదువుతుంటే మనకు ఎలా ఉంటుందంటే వాళ్ళు ఈ లోకం కొరకు బతికిన వారు కాదు, వాళ్ళు ఈ లోకం కొరకు జీవించిన వారు కాదు. అందుకే మన గోల్స్ మనం నిర్ణయించుకోవాలండి. క్రైస్తవులుగా మనం యేసు ప్రభువు నమ్ముకున్నాం, మన మరణ గడియలు దగ్గర పడుతున్నప్పుడు, ఆ రాకడి గడియలు దగ్గర పడుతున్నప్పుడు నువ్వు దేన్ని బట్టి నిర్ణయించావు? ఎనిదిరిగి చూస్తున్నావా? కష్టం కన్నీళ్ళు వచ్చినప్పుడు పక్కకు చూస్తున్నావు, ఇంకేమి చూడకు, నువ్వు ప్రభువును మాత్రమే చూడు, ప్రభువును మాత్రమే కనిపెట్టు. ఎందుకంటే మనకన్నా భక్తులు కనిపెట్టారు. ఆ 11వ అధ్యాయం ముగిస్తూ ఏమని ముగిస్తున్నాడు చూడండి, ఏమని ముగిస్తున్నాడు చూడండి. 35వ వచనంలో, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వల్ల మరలా పొందుదరి, మరికొందరైతే శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనలక యాతన పెట్టబడరు. ప్రవక్తలు, నీతిమంతులు కొంతమంది వచ్చి, అమ్మ దేవుని పేరు చెప్పినందుకే మీ ఆయన చంపేశారు, దేవుని పేరు చెప్పుకున్నందుకే సేవలోనే మీ కొడుకులు బిడ్డలు చనిపోయారు, వీళ్ళు చనిపోయారుగా వీళ్ళని బతికించమంటారా అని అడిగితే కొంతమంది స్త్రీలు అన్నారట, వద్దు సార్ బతికించవద్దు, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ బతికించిన కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మా వారు చచ్చిపోతారు, మా బిడ్డలు ఇప్పుడు బతికించొద్దండి. ఎప్పుడు బతికిస్తారంటే, మా వారిని ఇప్పుడు బతికించొద్దండి. ఎప్పుడు బతికిస్తారంటే, ఒకరోజు శ్రేష్టమైన పునరుద్ధానం ఉంది, ఆ పునరుద్ధానం ఇంకెప్పటికీ చచ్చిపోరు. మాకు ఈ పునరుద్ధానం వద్దు, కానీ ఒకరోజు ప్రభు వస్తాడే రెండవ రాకడ, ఆ రెండవ రాకడ జరిగినప్పుడు అప్పుడు బతికించండి మా బిడ్డల్ని, వాళ్ళు ఇంకెప్పటికీ చనిపోరు. చూసారా, ఆ పునరుద్ధానాన్ని కనిపెట్టుకున్నారు, ఆ రాకని కనిపెట్టుకున్నారు, రాబోతున్న నిత్యత్వం స్వాస్యాన్ని కనిపెట్టుకున్నారు. ఆ కనిపెట్టుకున్న దాని కొరకు వారి జీవితాలు ఈ లోకంలో ఏమైపోయినా పర్లేదన్న. ఇప్పుడు చెప్పండి, మన జీవితాన్ని ఎలా ముగించాలంటే ఈ హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, దాన్ని అనుభవించారు కనుక తిరస్కారం, కొరడ దెబ్బలు, గృహలు, గొర్రె చర్మాలు, మేక చర్మాలు కప్పుకుని గృహాల్లో సంచరించి ఇవన్నీ పడ్డారట. అరే ఎంత భక్తులు కూడా మీరు ఎలా పడ్డారు అంటే వాళ్ళు ఒక విషయం చూసారట, త్వరగా ఒక ఆయన రాబోతున్నాడు. ఆ వచ్చిన వాడు మొదటి రాకులు ఇలా పడ్డాడు. ఎలా పడ్డాడంటే కిందికి చెప్తున్నాడు చూడండి, కిందికి చెప్తున్నాడు 12వ అధ్యాయం ముగించేద్దాం. 12వ అధ్యాయం 3వ వచనం, 12వ అధ్యాయం 3వ వచనం, మీరు అలచట పడకయు మీ ప్రాణములు విసుకకు యుండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమును ఓర్చుకొనిన మన ప్రభువుని తలంచుకోండి. నేను అడుగుతున్నాను, మన ప్రభు కన్నా అవమానాలు మనం జరిగాయండి? మన ప్రభు కన్నా బాధలు మనకు జరిగాయండి? మన ప్రభు కన్నా అన్యాయపు మరణం జరిగిందండి? హెబ్రీ గ్రంథకర్త అందరి కోసం చెప్పి చివరికి ఎవరి కోసం చెప్తున్నాడు అంటే, ఇంతమంది భక్తుల కోసం చెప్పిన చివరికి ఒకరి కోసం చెప్తున్నాడు. అసలు మన ప్రభు పడిన బాధల ముందు ఈ భక్తులు కూడా పడలేదు. మన ప్రభు పడిన బాధల ముందు ఎవరో పడలేదు. అందుకే మనకు ఓర్పు రావాలంటే ఒకటి భక్తులను చూడండి, ఇంకా ఓర్పు రావాలంటే రెండవది ఆ భక్తులు చూసిన విశ్వాసాన్ని కర్తయు దాన్ని కొనసాగించుడు ఆయన యేసు వైపు చూడండి, మీకు ఓర్పు సహనం కలగాలి. దేని వరకు ఓర్పు ప్రభు అంటే, ఒకటి మీరైనా వెళ్ళిపోవచ్చు, లేదా ఆయనైనా రావచ్చు. ఈ రెండిటి కొరకే బతకాలి. ఈ రెండిట్లోనే మన పుట్టినరోజులైనా జరగాలి, చెప్పండి, మన జ్ఞాపకార్థ దినమైనా జరగాలి. ఈ రెండిట్లో ఏదైతే జరుగుతుంది అప్పుడు మనం స్థిరమైన క్రైస్తవులు, కదలింపబడిన క్రైస్తవులు. ఎందుకంటే యాకోబు ఎదురు చూసింది, యోసేపు ఎదురు చూసింది, ఈరోజు మనం ఎదురు చూస్తున్నది ప్రభు వస్తాడు, మళ్ళీ ఒకరోజు తిరిగి మనల్ని లేపుతాడు. మీరు నమ్మలేని మాట చెప్పినా ఒకరోజు ఈ తల్లి గారిని మరలా మనం చూస్తాం. మళ్ళీ ఈ తల్లి ఆ పునరుద్ధానంలో తిరిగి లేస్తుంది. ఎవరైతే తన ప్రియులు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తుపడుతుంది, ఆమెను వీళ్ళు గుర్తుపడతారు. ఆ రోజు ప్రభువుని చూడడమే కాదు, ఆ ప్రభు యొక్క సహవాసుల గుంపులో ఈ తల్లిని కూడా చూస్తాం. క్రీస్తునందు నిధించిన వారైతే ఆవిడ వీరు కలిసి ప్రభువుని ఏకముగా ఎదుర్కొని ఆ నిత్యత్వమైన సహవాసంలో, తేజవాసుల స్వాస్థ్యంలో నిత్యము ఆనందిస్తాం. మళ్ళీ ఒక గొప్ప ఉన్నతమైన సహవాసంలో మనం అందరం కలుసుకుంటాం. అట్టి ధన్యత మీ అందరికీ దేవుడు కలగజేయను గాక.